అందరికీ నమస్తే మాస్టర్స్. మనము గత కొన్ని వారాలుగా మానస బోధని జ్ఞాన కోణంలో తెలుసుకుంటున్నాం. అయితే ముందుగా గురువందనం చేసుకొని మనము ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. బ్రహ్మర్షి పితామహ పత్రికి నా ఆత్మ ప్రణామాలు. వంశీ సార్‌కి, సుకన్య మేడంకి ఆత్మ ప్రణామాలు. నాకు గురువుగా, మెంటర్‌గా నన్ను ముందుకు నడిపిస్తున్న హైమ మేడంకి నా ఆత్మ ప్రణామాలు. ఎంతో చక్కగా శ్రద్ధగా వినే మీ అందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు మాస్టర్స్. మనము శ్రీ 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 విద్యా ప్రకాశానందగిరి స్వామి వారు రచించిన మానస బోధని జ్ఞానకొండలో గత కొన్ని వారాలుగా తెలుసుకుంటున్నాం. అయితే ఒక్కసారి గత వారం శ్లోకాలని ఒక్కసారి మనం మననం చేసుకొని ఈ వారం శ్లోకాలు ఏంటో తెలుసుకుందాం. ఆహారమందున నిద్రాదులందున మితము తప్పకువోయి మనసా, ఆరోగ్యమే భాగ్యమనడి సూత్రము నీవు లెస్సగా పాలిచు మనసా. శబ్దాది విషయాలు ఆరంభ సమయం సుఖముగా తోచును మనసా, అనుభవించిన పిదప దుఃఖ రూపాలుగా పరిణమించును ఓయి మనసా. చూడండి, మనం గత వారం తెలుసుకున్నాం కదా, మనము ఎప్పుడూ కూడా ఆహారమందు నిద్రందు కూడా మితముగా ఉండాలి. మితం ఎప్పుడూ కూడా తప్పకూడదు. అంటే మన శరీరం ఎప్పుడూ కూడా మధ్య మార్గాన్ని అనుసరించి వెళ్ళాలి. అతిగాను ఉండకూడదు, అలా అని మితిమీరి ఉండకూడదు. మనం ఎప్పుడూ కూడా మధ్యస్థంగా ముందుకు వెళ్ళాలి. ఎప్పుడైతే మనము మధ్య మార్గాన్ని ఎంచుకుంటామో అప్పుడు మనము ఆరోగ్యమే భాగ్యం అనే సూత్రాన్ని చక్కగా తెలుసుకుంటూ వెళ్తామంట. ఇంకా ఏం చెప్పారు? శబ్దాది విషయాలు అంటే శబ్దము, రూపము, రసము, గంధము అని ఈ 5 కూడా ఇప్పుడు చక్ ఈ వినటానికి ఎంతో వినసొంపుగాను, ఆకర్షణీయంగాను మనల్ని ఆకర్షించుకుంటాయని, కానీ అవి అనుభవిస్తే గాని మనకి తెలీదు. అవి ఎంత దుఃఖాన్ని కలిగిస్తాయి అనేది మనము గత వారం శ్లోకంలో నేర్చుకున్నాం. అయితే తర్వాత శ్లోకాలేంటో చూద్దాం. మతిని శుద్ధము చేయు మార్గాన్ని విఘ్నులు మతమని చెప్పుదురునసా, మతములన్నిటి యొక్క ఏకైక లక్ష్యము దైవాన్ని పొందుటే మనసా. చూడండి, మనము ఏం నేర్చుకున్నాము? అన్ని మతాల యొక్క సారము ఒకటే. ఏం చెప్తారు? మన యొక్క మతిని అంటే మన మనస్సుని మనం శుద్ధం చేసుకునే ఈ ప్రక్రియనే మతం అని అంటారంట. నిజానికి మనము ఏవైతే పాటిస్తామో ఆ నియమాల్ని మన చిన్నప్పటి నుంచి మన పెద్దల నుంచి వచ్చిన ధర్మము ఏదైతే ఉందో దాన్ని కానీ మతం అని అనరంట. మతం అని దేన్నంటారంటే మతిని శుద్ధం చేయడాన్నే మతము అని అంటారంట. మతిని శుద్ధము చేయు మార్గాన్నే విఘ్నులు మతమని చెప్పుదు. అయితే మతాలన్నిటి యొక్క సారాంశం ఏంటి అంటే దైవాన్ని చేరుకోవడమే. అసలు ఈ భారతదేశం ఒక కర్మభూమి. ఈ కర్మభూమిలో పుట్టే అందరూ కూడా ఈ కర్మల్ని పోగొట్టుకోవడానికి మాత్రమే పుడతాము. అది ఎక్కడ ఏ దేశంలో పుట్టినా, ఎక్కడ ఏ మారుమూల గ్రామంలో పుట్టినా కూడా అందరి యొక్క ఉద్దేశం అంటే ఈ మనుష్య జాతి యొక్క ఉద్దేశం అంతా ఏంటి అంటే దైవాన్ని తెలుసుకోవడమే, దైవాన్ని పొందడమే. అంటే అందరిలో ఉన్నది దైవమే, అంతటా ఉన్నది దైవమే. ఈ రెండింటిని తెలుసుకోవడానికే మనము మళ్ళీ మళ్ళీ పుట్టి, మళ్ళీ మళ్ళీ చనిపోయి ఈ చక్రాన్ని తిరుగుతూ ఏదో ఒక జన్మకి అంట మనము దైవాన్ని తింటామంట. మరి దైవాన్ని తెలుసుకోవడం అంటే అంత సులభమా చెప్పండి? దైవాన్ని తెలుసుకోవడం అంటే అంత సులభం కాదు. దైవం అంత ఈజీగా మనకి తెలియడు. మరి ఎలా తెలుస్తాడు అంటే మనం ఎప్పుడైతే మనల్ని నడిపించే శక్తి ఒకటుంది. మనల్ని నడిపించే ఏదో శక్తి మనల్ని నడిపిస్తుంది. నేను నడిపిచ్చేస్తున్నాను కాబట్టి ఇది నడుస్తుంది కాదు. మనల్ని నడిపించే శక్తి ఒకటుంది. ఆ శక్తే మనల్ని నడిపిస్తుంది అని ఎప్పుడైతే తెలుసుకుంటామో అప్పుడు దాన్ని గురించి ఆరా తీస్తూనో ఆహ్, ఎ ఎన్నో కష్టాలలో ఉన్న మనము ఈ కష్టాల్ని భరించలేక అన్నిటిని అంటే ఈ కష్టాన్ని పోగొట్టే శక్తి భగవంతుడికి మాత్రమే ఉంది. భగవంతుడు మాత్రమే నన్ను దీంట్లోంచి బయటపడేయగలడు అని ఎప్పుడైతే మనం తెలుసుకుంటామో అప్పుడు
ఆ యొక్క చైతన్యాన్ని, ఆ పరమాత్మ యొక్క చైతన్యాన్ని మనము గుర్తించి, దాని గురించి తెలుసుకొని, దాన్ని చేరుకోవడానికి అప్పుడు ప్రయత్నిస్తామంట. ఎప్పుడైతే మనము ఈ మతిని శుద్ధం చేయాలి, ఈ మతి ఏమవుతది? ఈ ప్రాపంచికంలో పడి మతి ఏంటి? మనస్సు అనేది ఒక చంచలమైన కోతి లాంటిది అని చెప్పుకున్నాం కదా! ఈ కోతికి ఎలాంటి ఎలాంటి నేచర్ ఉంటుంది అంటే, ఒక చెట్టు మీద కుదురుగా ఒక చోట కూర్చుంటుందా? కూర్చోదు. ఈ చెట్టు కొమ్మ నుంచి ఆ చెట్టు కొమ్మ మీదకి, ఆ చెట్టు కొమ్మ నుంచి ఇంకో చెట్టు కొమ్మ మీదకి పరిగెడుతూనే ఉంటుంది. మరి మన మనస్సు ఇంకా వేగంగా పరిగెడుతుందంట. అంత వేగంగా పరిగెట్టే మనస్సుని మనం పట్టుకొని, దాన్ని ఆపి ఒక చోట కూర్చోపెట్టి, దానిలో ఉన్న అంతకు ముందు మనం నింపుకున్న ఈ ప్రాపంచికమైన ఈ చెత్తనంతా నెమ్మదిగా ఒక్కొక్కటి తీసి, అసలు ఏంటి? అసలు మనము ఈ శరీరాన్ని ఎందుకు తీసుకున్నాము? ఈ శరీరంలో ఉన్న మనము ఏం చేస్తున్నాము? ఇలా ఈ శరీరాన్ని తీసుకుంది ఎందుకు? తీసుకున్నది పుట్టి, పెరిగి, పెద్దయిన తర్వాత బాధ్యతలు తీసుకొని ఈ శరీరంతో ఈ ప్రాపంచికమైన సుఖాన్ని అనుభవించడానికి తీసుకున్నామా? లేకపోతే ముసలివాళ్ళమైపోయి, చనిపోయి ఈ ఈ బాధ్యతల్ని నెరవేర్తించడానికి మాత్రమే మనం ఈ శరీరాన్ని తీసుకున్నామా? కాదు. కాదు. పుట్టి చచ్చిపోయి ఈ చక్రంలో తిరుగుతూ మనము ఒక జన్మలో తెలుసుకుంటాము. ఇలా నేను పుట్టి చనిపోవడానికి రాలేదు. ఇంతకు మించి ఏదో ఉంది. అది తెలుసుకోవడానికి వచ్చాను. అది ఏంటి తెలుసుకోవడానికి వచ్చాను అంటే, నేను కూడా ఆ భగవంతుని నుంచి వచ్చిన ఒక ఆత్మ పదార్థాన్ని, పరమాత్మ నుంచి విడివడిన ఆత్మ ఒక జీవాత్మని సృష్టిస్తుంది. ఆ జీవాత్మ ఈ శరీరంలోకి వస్తుంది. ఆత్మ నుంచి వచ్చిన జీవాత్మనే నేను. ఈ జీవాత్మకి, ఆత్మకి తేడా లేదు. అయితే ఆత్మకి, పరమాత్మకి కూడా తేడా లేదు. కానీ జ్ఞాన పరిణామంలో మాత్రం అవి వేరు వేరుగా కనిపిస్తూ ఉంటాయి మనకి. కాబట్టి మనము ఈ మతిని శుద్ధం చేసుకోవాలి ఎప్పుడు. ఎప్పుడైతే మనం మతిని శుద్ధం చేసుకుంటామో, అప్పుడు మనము మతం అనే దాని గురించి తెలుసుకుంటామంట. చూడండి మనకి ఈ ఫిజికల్ వరల్డ్‌లో ఇప్పుడు ఈ కలియుగంలో మనకి ఎన్ని మతాలున్నాయి చెప్పండి? ఎన్ని మతాలున్నా అన్ని మతాల యొక్క సారాంశం ఏంటి అంటే భగవంతుడిని చేరుకోవడమే. ఒక హిందువు భగవద్గీతను తెలుసుకుంటే, ఇంకొక ముసల్మాను ఖురాన్ చదువుతూ అల్లాని తెలుసుకుంటాడు. ఇంకొక క్రైస్తవుడు బైబిల్ చదువుకుంటూ యేసుప్రభువు గురించి తెలుసుకుంటారు. ఎవరి గురించి తెలుసుకున్నా మూల ఆత్మ ఒక్కటే కదా! ఆ మూల చైతన్యం ఒక్కటే కదా! దాన్ని తెలుసుకోవడానికే కదా! అది వేరు కాదు కదా! దాన్ని తెలుసుకోవడానికే మన లక్ష్యం అయి ఉండాలి. ఎప్పుడూ కూడా మనము ఈ ఇది జ్ఞానాన్ని తెలుసుకోవడానికి కూడా మాస్టర్స్ అది మనము ఆ లెవెల్‌కి వస్తే గాని అది అర్థం కాదు. ఇప్పుడు నేను చెప్పే ఇది కూడా ఎంతమందికి అర్థమవుతుంది అంటే ఇన్ ఈ నేను ఇక్కడి నుంచి ఈ జ్ఞానాన్ని తెలుసుకోవాలి. నన్ను నడిపించే శక్తి ఏదో ఉంది. నేను కాకుండా ఇంకేదో నడిపిస్తుంది నన్ను అని మళ్ళీ మనం ఎప్పుడైతే గుర్తిస్తామో, అప్పుడు మనం ఏం చేస్తామంటే ఏదో ఒక సాధన అనే ఆశ్రయాన్ని తీసుకుంటాం. ఏ ఆశ్రయాన్ని తీసుకుంటామంటే అది మంత్ర సాధన అవ్వచ్చు. రోజు మనం ఎంతో భక్తితో ఆచరించే ఆహ్, నామాన్ని ఏదో ఒక భగవంతుడి నామాన్ని జపం చేయడం కావచ్చు. లేకపోతే ఈ ధ్యాన సాధన కావచ్చు. నవవిధ భక్తుల్లో ఏ భక్తి మార్గాన్ని పట్టుకున్నా మనము భగవంతుడిని చేరుకోవడానికే. కాబట్టి మనము ముందు ఆ మార్గాన్ని పట్టుకుంటాం. పట్టుకున్నప్పుడు మనకి కొంచెం అర్థమవుతుంది. అర్థమయ్యే స్థాయిని బట్టి మనము ఆ జ్ఞానాన్ని తీసుకోగలుగుతాము. అందుకని మాస్టర్స్ మనం ఎప్పుడూ కూడా మన నెక్స్ట్ జనరేషన్ అయినా, నెక్స్ట్ జనరేషన్ పిల్లలవ్వచ్చు, లేకపోతే మన చుట్టూ ఉన్న మన పెద్దవాళ్ళు కావచ్చు, మనకి తెలిసిన ఈ జ్ఞానాన్ని ఎప్పుడూ కూడా నలుగురికి పంచుతూ ఉండాలి. ఎప్పుడైతే మనం పంచుతూ ఉంటామో, ఆ జ్ఞానం పెంచబడుతూ ఉంటుంది మాస్టర్స్. అయితే తర్వాత శ్లోకం చూద్దాం. బాగుగా యోచించి భోగజాలమునంత వదిలివేయుమోయి మనసా భోగాలు ఒక దశలో రోగాలుగా మారు తెలివి తెచ్చుకోయి మనసా బాగా ఆలోచించి ఏం చేస్తావు ఓ మనసా ఈ భోగమంతా వదిలేసేయి ఈ భోగం నీకు కొత్తేమీ కాదు
ఈ భోగాన్ని నువ్వు ఎన్నో జన్మలుగా, ఎన్నో రకాలుగా అనుభవిస్తూనే వస్తూ ఉన్నావు. దీన్ని ఒక్కసారి పక్కకు పెట్టి, ఈ భోగాల్ని నువ్వు ఒక్కసారి పక్కకు పెట్టి వదిలేస్తే, అప్పుడు నీకు ఇదంతా కూడా ఒక మాయ అని అర్థమవుతుంది. బాగా ఆలోచించి ఈ భోగజాలాన్ని మనము వదిలేయాలి. ఎప్పుడైతే వదిలేస్తామో, అప్పుడు బయట కాకుండా మనము లోపలికి తిరుగుతాము. ఎప్పుడు మనం లోపలికి తిరుగుతామో, అప్పుడు మనల్ని గురించి మనం తెలుసుకోవడము ప్రారంభిస్తాము. ఎప్పుడైతే మనల్ని మనం అర్థం చేసుకుంటామో, అప్పుడు వేరే వాళ్ళు కూడా మనకి అర్థమవుతారు. ఈ భోగాల్ని గనక మనం వదలలేదనుకో, ఈ భోగాలు ఒక దశలో రోగాలుగా మారుతాయి. అసలు భోగాలు ఎందుకు రోగాలుగా మారుతాయి? అసలు దీనికి ఈ ఈ పదము మనకి ఆయన స్వామివారు ఈ ఈ ఈ పదాన్ని వాడడానికి కారణం ఏమంటారు? భోగాలు దశలో రోగాలుగా ఎలా మారతాయి అనుకున్నామనుకోండి. సపోజ్ నేనే ఉన్నాను. ఒక జన్మలో నేను బాగా ఆస్తిని అనుభవిస్తూ అహంకారంతో కన్ను మిన్ను కానక నా నా పార్ట్నర్‌నే అవ్వచ్చు, లేకపోతే నా కింద పనిచేసే పని వాళ్ళనే అవ్వచ్చు. ఏమీ చూడకుండా, కనీసం కనికరం లేకుండా బిహేవ్ చేసి వాళ్ళని కష్టపెట్టాననుకోండి. కష్టపెడితే అది అప్పటికి అయిపోయిందా? అప్పటికి అవ్వదు. మరి ఏమవుతుంది? ప్రతి దానికి కూడా ఫర్ ఎవ్రి యాక్షన్ దేర్ ఈస్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్. ఈక్వల్ పక్కకు పెడితే ఆపోజిట్ రియాక్షన్ ఖచ్చితంగా ఉంటుంది మాస్టర్స్. ఎందుకు ఉంటుంది అంటే, మనము ఏదైనా సరే కర్మని ఇచ్చినప్పుడు దాన్ని తీసుకోవడానికి రెడీగా ఉండాలి. ఏ కర్మని ఇవ్వాలి అనేది మనం చేసే పనిని బట్టి ఉంటుంది. అందుకే అంటారు చూడండి, మనం చేసే పని పట్ల మనం చాలా జాగ్రత్తతో ఉండాలి. ఎప్పుడైతే మనము ద్వేషంతో కానీ, అహంకారంతో కానీ, మదంతో కానీ, మాత్సర్యంతో కానీ, ఈ యొక్క గుణాలతో ఏ పనులు చేసినా, ఎవరిని కష్టపెట్టినా, ఒక ప్రాణాన్నే తీసినా, అది మనకి ఒక దశలో రోగాలుగా మారతాయంట. అదే జన్మ అవ్వచ్చు, లేకపోతే మళ్ళీ మనం తర్వాత తీసుకునే జన్మ అవ్వచ్చు. ఎందుకంటే ప్రతి ఒక్కదానికి కూడా కార్యకారణ సంబంధం ఉంటుంది కాబట్టి. కార్యకారణ సంబంధంతోనే మనము మళ్ళీ జన్మని ఎంచుకుంటాం గాబట్టి, ఈ జన్మ పరంపరని ఎంచుకునే ఛాన్స్ భగవంతుడు ఆయన దగ్గర పెట్టుకోలేదు. మనకే ఇచ్చాడు. ఎప్పుడైతే మన చేలో మనము ఎంచుకునే జన్మ ఉంటుందో, అప్పుడు మనం ఏం చేస్తాము? ఇలా చేయడం తప్పు. ఆత్మకి జ్ఞానం ఉంటుంది. మరి ఆత్మ జ్ఞాన స్థితిలో ఉన్నప్పుడు ఇలా చేయడం తప్పు కదా! తప్పే. మరి నేను ఇచ్చినప్పుడు బాధపడిన వాళ్ళు ఎంత బాధపడ్డారో అది తెలుసుకోవాలి అంటే ఏం కావాలి? అనుభవ జ్ఞానం కావాలి. ఆ అనుభవ జ్ఞానం కోసం ఏం చేస్తాం? మళ్ళీ భూమి మీద భారత భూమి చూడండి, ఈ భూమి కర్మభూమి. కర్మభూమిలో పుట్టి మనము కర్మలని తీర్చుకుంటూ ఉంటామన్నమాట. అయితే మనము ఈ వారం శ్లోకాలేంటో చూద్దాం. అజ్ఞానమున మునిగించకామును నీవు చేయబోకుబోయి మనసా, జ్ఞాన నేత్రము బడసి సచ్చరిత్రను పొంది దివ్య జీవితము గడుపు మనసా. ఈనాటి పుణ్యము నరజన్మమిప్పుడు ఏతంచినది నీ కొనసా, ఈ భవ్య జీవితము సంపూర్తి కానప్పుడే దైవాన్ని చేరుకో మనసా. చూడండి, ఏం చేస్తామంట మనము అజ్ఞానంలో మునిగి నీచ కార్యాలు అంటే ఉచ్చము, నీచము మర్చిపోయి పని చేస్తున్నావా అని పెద్దవాళ్ళు తిడుతూ ఉంటారు చూడండి. అలాగా మనము అజ్ఞానంలో ఉన్నప్పుడు ఏం చేస్తామంట? నీచ కార్యములు చేస్తామంట. అలా మీరు చెయ్యకండి. ఓ మనసా, నువ్వు అజ్ఞానంలో పడిపోయి నీచ కార్యాలని చెయ్యకు. జ్ఞాన నేత్రం తెలుసుకొని సచ్చరిత్రను పొందు. జ్ఞాన నేత్రం ఎప్పుడైతే తెరుచుకుంటుందో అప్పుడు జ్ఞాన నేత్రం తెరుచుకున్నప్పుడు ఏమొస్తుంది? జ్ఞానం వస్తుంది. జ్ఞానం ఉన్నప్పుడు మనం ఏం చేస్తాం? అన్ని మంచి పనులే చేస్తాం. అప్పుడు వచ్చే చరిత్ర సచ్చరిత్ర అవుతుంది. అప్పుడు దివ్య జీవితం అంట. అయితే దీనికి సంబంధించి మనము చిన్న కథ చెప్పుకుందాం. ఒక ఊర్లో ఏమవుతుందంటే, ఒక రాజు తన రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉంటాడనమాట. రాజ్యాన్ని పరిపాలిస్తున్న రాజు ఏం చేస్తారు? కొన్ని సంవత్సరాలకి ముసలివాడైపోతాడంట. ముసలివాడైపోయిన రాజు
తన రాజ్యంలో ఉన్న భార్య కానీ, పిల్లలు కానీ అతన్ని పట్టించుకోరనమాట. పట్టించుకోకుండా చిన్న చూపుతో చూస్తూ ఉంటారనమాట. రాజుకి చాలా బాధేస్తది. అరే! వీళ్ళు నన్నెవరు పట్టించుకోవట్లేదు. నన్ను నా వాళ్ళే పట్టించుకోకపోతే రేపు బయట రాజ్యం వాళ్ళు కానీ, వాళ్ళెంత నన్ను ఇదిగా చూస్తారు. ముసలివాడైపోయాడు రాజు అని అనుకోరు కదా! అలా ఉండకూడదని చెప్పేసి ఆయనేం చేస్తాడంటే ఒక రాజవైద్యుడి దగ్గరికెళ్తాడనమాట. ఒక రాజవైద్యుడి దగ్గరికెళ్ళి, ఇదిగో నేను ఆహ్, ముసలివాడినయిపోతున్నాను. నేను మళ్ళీ యవ్వనవంతుడుగా మారాలి. అలా సంబంధించిన వైద్యం నీ దగ్గర ఏమన్నా ఉందా అని అడుగుతాడనమాట. అలా సంబంధించిన వైద్యం ఏమన్నా ఉందా అలా అడిగినప్పుడు ఆ రాజవైద్యుడు అనుకుంటాడు. ఈ రాజుకి ఏదో మతిపోయినట్టుంది. లేకపోతే పోయిన యవ్వనం తిరిగొస్తుందా? మళ్ళీ యవ్వనవంతుడు ఎలా అవుతారు ఎవరైనా? ఏ ఇది అతనికి అర్థమైనా అవ్వకపోయినా ఇది నాకు ఉపయోగపడే విధంగా ఉంది అని ఏం చేస్తాడు? సరే రాజా మిమ్మల్ని నేను ఒక 6 నెలలు మీరు నాకు గడువివ్వండి. ఈ 6 నెలల్లో మిమ్మల్ని యవ్వనవంతుడుగా చేస్తాను అని చెప్తాడన్నమాట. 6 నెలల్లో యవ్వనవంతుడిగా చేస్తావా? అయితే సరే. నేను నా రాజ్యం నుంచి ఎవ్వరికీ తెలియకుండా రాత్రులు నీ దగ్గరకొస్తాను. నువ్వు నాకు వైద్యం చెయ్యి అని చెప్పి అంటాడనమాట. అట్లా కాదు మహారాజా! మీరు 6 నెలలు కూడా నా దగ్గరే ఉండాలి. నా దగ్గరే ఉండి మీరు వైద్యం తీసుకుంటూ ఉండాలి. అలా మీరు వైద్యం తీసుకున్నప్పుడు మీరు ఒక 6 నెలల్లో యవ్వనవంతుడుగా అవుతారు. మీరు ఈ విషయాన్ని రాజ్యంలో చెప్పి మీ వాళ్ళందరికీ చెప్పేసి రండి అని చెప్పేసి అంటాడనమాట. అంటే అప్పుడేం చేస్తాడు, సరే అని చెప్పి రాజు తన భార్యకి, పిల్లలకి అందరికీ కూడా నాకొక రాజవైద్యుడు ఒక వైద్యాన్ని చేస్తా అంటున్నాడు. నేను మళ్ళీ యవ్వనవంతుడుగా అయిపోతాను. కాకపోతే దీనికొక 6 నెలలు గడువు పడుతుంది. ఈ 6 నెలల్లో నేను మళ్ళీ యవ్వనవంతుడుగా వచ్చే వరకు కూడా మీరు రాజ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పేసి ఆ రాజవైద్యుడి దగ్గరికి వెళ్తాడనమాట. వెళ్తే ఆ రాజవైద్యుడు ఏం చేస్తాడంటే, ఈ రాజుని ఒక రూమ్‌లో పెట్టి ఆహ్, టైమ్ టు టైమ్ రాజుకి ఏం కావాలో చూసుకుంటూ, ఏదో వైద్యం చేస్తున్నట్టు నటించడం ప్రారంభిస్తాడనమాట. నటిస్తుంటే కొన్ని రోజులలా గడిచిపోతాయి. కానీ రాజులో మాత్రం ముసలితనం అలాగే ఉంటది. అలానే ఉంటాడు. ఏమీ కొంచెం కూడా తేడా కనిపించదనమాట రాజుకి. అయితే అప్పుడు ఇతను ఏమనుకుంటాడంటే బయట చూస్తూ ఉంటాడు. ఎవరైనా సేమ్ యంగ్ ఏజ్‌లో ఉండి రాజులాగా ఉండే ఒక మనిషి కోసం చూస్తాడనమాట. చూసి అలా తిరుగుతూ ఉంటే ఒక అడవి మార్గంలో వెళ్తూ ఉంటే ఒకతను కనిపిస్తాడతనికి. కనిపిస్తే అతన్ని పిలిచి అడుగుతాడనమాట. "మీరు అదేంటి ఎవరు మీరు? మిమ్మల్ని ఎప్పుడు ఇక్కడ చూడలేదే" అంటే, "నేను ఈ రాజ్యం వాడిని కాదు. పక్క రాజ్యం నుంచి వస్తున్నాను" అని చెప్పేసి అంటాడనమాట అతను. "అవునా! అయితే ఇప్పుడు నువ్వు నాకొక మంచి మిత్రుడివి. నువ్వు గనక నేను చెప్పింది చేస్తే నీకు చాలా మంచి జరుగుతుంది. అవసరమైతే నిన్ను ఈ రాజ్యానికి రాజుగా కూడా చేస్తాను" అంటాడనమాట. అలా అనంగానే "ఏం మాట్లాడుతున్నారు మీరు? ఇదంతా నిజమా?" అని చెప్పేసి అంటాడనమాట. "అవును. కానీ నువ్వు నా దగ్గరే ఉండాలి ఒక 6 నెలలు. నేనేది చెప్తే అది చెయ్యాలి. అప్పుడు నిన్ను రాజ్యానికి రాజుగా చేస్తాను" అంటాడనమాట. అయితే అతను సరే అయితే నేను ఒప్పుకుంటున్నాను దీనికి అని చెప్పేసి ఆ యువకుడు ఒప్పుకుంటాడు. ఒప్పుకొని ఈ రాజవైద్యుడితో వెళ్తాడనమాట. వెళ్తే ఇతన్ని కూడా ఒక రూమ్‌లో పెట్టి జాగ్రత్తగా చూస్తూ ఉంటాడు. చూస్తూ ఉన్న తర్వాత కొన్ని రోజులకి ఒకరోజు ఏం చేస్తాడు, ఆహారంలో విషం కలిపేసి రాజుకిచ్చేస్తాడనమాట. రాజు ఆ ఆహారాన్ని తినేసి చనిపోతాడు. చనిపోతే వెంటనే ఆ రాజు శరీరాన్ని వేసుకొని నడుచుకుంటూ వెళ్ళి అడవిలో ఒక పాడుబడిన బావి ఉంటే ఆ బావిలో రాజు శరీరాన్ని పడేస్తాడనమాట. పడేసి తిరిగొచ్చి ఈ అబ్బాయికి చెప్తాడు. చూడు నాయనా నువ్వు కొన్ని రోజులు బాగా నువ్వు యువకుడిలాగున్నావు కదా! ఇంకొంచెం నీకు గడ్డము, మీసాలు బాగా పెరిగే వరకు నువ్వు ఇక్కడే ఉండు. నువ్వు కొంచెం కొన్ని రోజుల తర్వాత నేను రాజ్యానికి తీసుకెళ్తాను. అయితే నువ్వు అక్కడ నీ అస్తిత్వాన్ని కాకుండా ఒక రాజులాగా అంతకుముందు ఒక రాజులాగే ఉన్నట్టు నువ్వు అక్కడ నటించాలి అంటే నాకదంతా ఎలా తెలుస్తుంది అంటే, నేను గైడ్ చేస్తాను నీకు. నువ్వు నేనేది చెప్తే అది పాటించుకుంటూ అక్కడ ఉండు. ఎవ్వరికీ అనుమానం రాదు. నువ్వు రాజు అయిపోతావు అని చెప్పి అంటాడనమాట. అని
కొన్ని రోజులకి అతన్ని తీసుకెళ్లి రాజ్యంలో కూర్చోపెడతాడు. అందరూ అనుకుంటారు రాజ్యానికెళ్ళి రేపు మీ రాజుగారు వస్తున్నారు. మీరు ఇంపన సత్కారాలతో రాజుగారిని ఆహ్వానించాలి అని చెప్పి అంటాడనమాట. అంటే అప్పుడందరూ ఎంతో సత్కారాలతో రాజుగారు మళ్ళీ యవ్వనవంతుడుగా వచ్చేసాడు నిజంగానే అనుకుని, ఎందుకంటే రాజు అలా చెప్పే వచ్చాడు గదా! నిజంగా రాజుగారే వచ్చేసారు అనుకుని ఆ యవ్వనంగా ఉన్నది ఆహ్, ఆహ్, అతన్ని చూసి అతనే రాజు అనుకోని అందరూ కూడా రాజుగానే మాట్లాడతారనమాట అతనితోని. కొన్ని రోజులకి అతనికి నెమ్మదిగా కొత్తలో అలవాటుండదు. కానీ తర్వాత తర్వాత అన్నీ అలవాటవుతాయనమాట. ఆ రాజ్యానికి, ఆ మనుషులకి అక్కడ రాజ్యంలో ఉండే రాణులకి అందరికి అలవాటు పడి నెమ్మదిగా తను రాజుగా చలామణి అవుతూ ఉంటాడనమాట. కొన్ని రోజులకి ఏమవుతదంటే ఆ రాజ్యానికి వెళ్ళిన తర్వాత కూడా ఈ రాజవైద్యుడు ఏం చెప్తాడో అవే మాటలు పాటిస్తూ ఉంటాడంట. కొన్ని రోజులకి అన్నీ అలవాటయిపోయినాయి. తనకి తెలిసిపోయింది గదా! గ్రిప్పొచ్చేసింది. అప్పుడు ఇంకా ఆ రాజవైద్యుడిని పట్టించుకోడనమాట. అతనికెంతో కోపమొస్తది. అరే! నేనే కదా తీసుకొచ్చి ఇతన్ని ఈ స్థాయిలో నిలబెట్టింది నేనే కదా! మరి ఇతను ఇప్పుడసలు పట్టించుకుంటలేదు అని చెప్పేసి ఆ రాజవైద్యుడికి చాలా కోపమొస్తదనమాట. కోపమొచ్చి ఒకరోజు పిలిచి అడుగుతాడు. ఈ మధ్య అసలు మీరు నన్ను పట్టించుకోవటమే లేదు అని చెప్పేసి అడిగితే అతనంటాడనమాట. మీ మిమ్మల్ని అసలు ఏ సలహా కూడా నన్ను అడగట్లేదు అని అంటాడతను. సలహా అడగటానికి మీరు మంత్రి కాదు కదా! సలహాలనేవి మంత్రులని అడుగుతాము. ఇంకా మిమ్మల్నెందుకు అడగాలి అని చెప్పేసి అంటాడనమాట. అదేంటి నేనే కదా మిమ్మల్ని రాజుగా చేసింది. కనీసం మీరు అది మర్చిపోయారా అంటే, మీరు కాదు నన్ను రాజుని చేసింది. నా గత జన్మ పుణ్యం ఉంది కాబట్టి, నా గత జన్మలో నేనెంతో పుణ్యం చేసుకున్నాను. దాన ధర్మాలు చేశాను. త్యాగం చేశాను కాబట్టి, నాకు ఈ జన్మలో ఇప్పుడు ఒక రాజ్యానికి రాజు అయ్యే అధికారం వచ్చింది. దాన్ని అనుభవించే ఇది వచ్చింది. అంతేకానీ ఇందులో మీరు చేసింది ఏమి లేదు అన్నట్టుగా మాట్లాడుతున్నమాట. అవునా! అంతా మీ గత జన్మ పుణ్యం వల్లే ఇప్పుడు రాజయ్యారా? అంటే ఇందులో నేను చేసిందేమీ లేదా అంటాడనమాట ఆ రాజవైద్యుడు. అయితే ఇందులో ఏమీ లేదు అంటాడు. అతను వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత ఇతను చాలా ఫీల్ అవుతాడనమాట. అరే! నేను తీసుకొచ్చి పెట్టిన మనిషి ఇవాళ అసలు నన్ను కూడా చూడటం లేదు, పట్టించుకోవట్లేదు అని అనుకుంటాడనమాట. అనుకోని మళ్ళీ ఇంకొకసారి అవకాశం వస్తే అలానే అడుగుతాడు రాజుని. అప్పుడు కూడా అతను మళ్ళీ ఇదే సమాధానం చెప్తాడనమాట. నా గత జన్మ పుణ్యం ఉంది కాబట్టే ఈ రాజ్యానికి రాజుని నేను అవ్వగలిగాను. అంతే తప్ప ఇందులో మీరు చేసిందేమీ లేదు అన్నట్టుగా అంటాడనమాట రాజు. అయితే ఆహ్, ఇ ఇంకా అతను అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. కొన్ని రోజుల తర్వాత రాజు ఏం చేస్తాడంటే మంత్రిని ఇంకా ఈ రాజవైద్యుడిని తీసుకొని ఆ విహారయాత్రకి వెళ్తాడన్నమాట. ఆ విహారయాత్రకి వెళ్ళినప్పుడు అక్కడ సడెన్‌గా వాళ్ళకి ఒక నదిలో తామర పువ్వులు ఒక 4 అందమైన తామర పువ్వులు చాలా చూడటానికి ఆకర్షణీయంగా, అందంగా, మెరుస్తూ అలా వెళ్తాయన్నమాట. అప్పుడు తామర పువ్వులను తీసుకొని ఓహ్! ఓహ్! మహానుభావా! మీరు రాజ్యవైద్యుడు కదా! నాకు ఈ తామర పువ్వులు ఎంతో నచ్చినియి. అయితే ఈ తామర పువ్వుల యొక్క విత్తనాలు నాకు కావాలి. ఇవి ఎక్కడ ఏ కొలల నుంచి ఇలా కొట్టుకుంటూ ఈ నదికొచ్చినియో మీరు కనుక్కోండి అని చెప్పేసి అంటాడనమాట. అది రాజుకి ఇచ్చిన ఒక ఆర్డర్ లాగా ఉంటదనమాట. రాజు ఒక ఆర్డర్ లాగా వేస్తాడనమాట. అప్పుడు ఈ రాజవైద్యుడు ఇంక చేసేదేం లేక అందరి ముందు ఆర్డరేసాడు కాబట్టి కాదనలేక, ఒకవేళ కాదు అంటే అతన్ని వైద్యుడు కాదనుకుంటారేమో అనుకుని వెళ్తాడనమాట. వెళ్ళి అసలు ఈ కొలనులో ఏ కొనల నుంచి ఈ తామర పువ్వులొచ్చినియని వెతుక్కుంటూ వెళ్తాడు. వెతుక్కుంటూ వెళ్తే అక్కడొక శివలింగం కనిపిస్తదనమాట. శివలింగానికి అభిషేకం చేసుకొని మళ్ళీ అలా కొంచెం దూరం నడుచుకుంటూ వెళ్తాడు. వెళ్తే అక్కడ అతనికి ఒక పెద్ద మర్రి చెట్టు కనిపిస్తది. మర్రి చెట్టుకి ఒక దాని అస్థిపంజరము వేలాడుతూ కనిపిస్తదనమాట. ఆ అస్థిపంజరం ఎలా వేలాడుతూ ఉంటది అంటే, అది రివర్స్‌లో ఉంటదనమాట. కాళ్ళేమో ఒక చెట్టు కొమ్మకి అతుకునున్నట్టు కనిపిస్తాయి. తలేమో క్రిందకి వేలాడినట్టు ఉంటదనమాట. అయితే ఏంటి అస్థిపంజరం ఇలా ఉంది అని దాన్నే చూస్తూ ఆ చెట్టు కింద కూర్చుంటాడనమాట. కూర్చుంటే ఈలోపు గాలి వర్షం వస్తుంది.
గాలి వర్షం పెద్ద గాలి వర్షంలాగా వస్తే తను తడవకుండా ఆ చెట్టు దగ్గరే కూర్చుని చూస్తూ ఉంటాడు. చూస్తూ ఈలోపు అతనికి అక్కడ వర్షపు బిందువులు ఆ అస్థిపంజరం మీద పడి అవి కొలంలోకి వెళ్ళంగానే ఆ అస్థిపంజరం మీద పడ్డ నీటి బిందువులు కొలంలోకి వెళ్ళగానే నదిలోకి వెళ్ళగానే తామర పూలుగా మారిపోతాయి అన్నమాట. అతనికి చాలా ఆశ్చర్యం అనిపిస్తది. ఈ అస్థిపంజరం మీద పడ్డ నీటి నీటి బిందువులు నదిలో వెళ్ళి తామర పూలు ఎలా అవుతున్నాయి? ఈ అస్థిపంజరం ఏంటి అని దాన్ని ముట్టుకోవడానికి వెళ్లి ప్రయత్నించి దాన్ని పట్టుకుంటాడన్నమాట. పట్టుకోంగానే అది కాస్త కింద పడి నదిలోకి పడి కొట్టుకొని వెళ్ళిపోతదన్నమాట. వెళ్ళిపోతే దీన్ని ఎళ్లి రాజుగారికి చెప్తాడు. రాజుగారికి చెప్తే అప్పుడు ఆ రాజు అంటాడన్నమాట. అది గత జన్మలో నేను ఎంతో సాధన చేస్తూ ఉన్న నా శరీరమే. నేను ఎంతో సాధన చేసి అలాగే అక్కడే సాధన చేస్తూ ఆ చెట్టు కొమ్మ మీదే చనిపోయాను. కాబట్టి నా శరీరానికి అప్పుడు విముక్తి దొరకలేదు. ఇప్పుడు నీ ద్వారా దానికి విముక్తి దొరికింది అని చెప్పేసి అంటాడనమాట. అని పూర్వజన్మలో మనం చేసుకున్న పాపపుణ్యాలు, మనం చేసే దాన ధర్మాలను బట్టే మనకి ఈ జన్మలో ఏదైనా సరే మన దగ్గరికి వస్తుంది. అంతే తప్ప ఇంకేమీ కాదు. నేను ఎంతో దాన ధర్మాలు ఎంతో త్యాగం చేసి నేను ఎంతో ధ్యానం చేసి సంపాదించుకున్న పుణ్యం ఉంది కాబట్టే ఈ జన్మలో నాకు ఈ రాజు అధికారం దక్కింది అన్నట్టుగా చెప్పి ఇంకొకసారి నాకు మీరు గాని ఇలానే ఇబ్బంది పెడితే నేను మీకు మరణ శిక్షను కూడా విధించగలను. కానీ నేను మరణ శిక్షను వెయ్యను. ఎందుకంటే ఎవరు చేసిన దానికి ఏమి ఇవ్వాలో ఆ భగవంతుడే ఇస్తాడు అని చెప్పేసి రాజు అక్కడి నుంచి వెళ్ళిపోతాడనమాట. ఇంకా చేసేదేం లేక ఆ వైద్యుడు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. వెళ్ళి కొన్ని రోజులకి ఏదో ఒక మూలిక కావాలి అని చెప్పేసి మూలిక కోసం అని చెప్పి మళ్ళీ అలా అడవిలోకి వెళ్తూ ఒక బావి దగ్గరికి వెళ్తాడనమాట. అక్కడ మూలిక ఏదో ఆ బావి గోడకి అంటుకుని ఉంటదన్నమాట. అది ఏదో అంటుకుని మూలిక అతుకున్నామని చెప్పేసి ఆ మూలికని తీయబోతూ ఆ బావిలో పడిపోతాడు. పడిపోయి ఎంతో గట్టిగా కాపాడండి కాపాడండి అని అరుస్తాడట. ఎవ్వరు ఉండరు, ఎవరు రారు. అక్కడ ఏముంది అని చూస్తే ఆ బావిలో అంతకుముందు అతను పడేసిన రాజు శరీరం ఉంటుందన్నమాట. అది కుళ్ళిపోయి అస్థిపంజరంలాగా మారి ఎంతో చెడు వాసన వస్తూ ఉంటదన్నమాట ఆ బావిలో. ఇంకా ఆహారం లేక, ఆకలికి తట్టుకోలేక, ఆ వాసన పీల్స్తూ ఉండలేక అతను కూడా అక్కడే చనిపోతాడన్నమాట. చూడండి, ఈ కథలో అతను ఎంత అజ్ఞానంతో చేశాడు పని. అజ్ఞానంతో రాజుకి జ్ఞానాన్ని బోధించేది పోయి ఆ అవకాశాన్ని తనకు ఉపయోగపడే విధంగా మార్చుకుందాం అనుకుంటాడు. మార్చుకుందాం అనుకుని ఏమైపోయాడు ఆఖరికి అతను కూడా రాజులాగే చనిపోయాడు. నిజానికి యవ్వనం తిరిగి వస్తుందా ఎవరికైనా? రాదు కదా! మరి అతను ఎంత అజ్ఞానంతో చేశాడో అలాగే అతను చనిపోయాడు. జ్ఞానంతో ఉన్న ఈ రాజు చూడండి, ఏదో ఒక బాటసారిగా ఇంకొక రాజ్యానికి వచ్చిన అతను రాజుగా ఆ రాజ్యాన్ని పరిపాలించాడు. చూడండి, జీవితంలో అంతే కదా, ఏ స్థాయిలో ఎప్పుడు ఏది జరుగుతుందో, ఏ లెవెల్‌లో ఏది జరుగుతుందో, ఏ వయస్సులో ఏది జరుగుతుందో మనకి తెలీదు. కానీ మనం చేసిన పాపపుణ్యాలు మాత్రం మనల్ని వెంటాడుతూనే ఉంటాయి. పాపం చేస్తే మనము అది ఒక రోగం రూపంలోనో, లేకపోతే ఇంకొక రూపంలోనో మనము ఇంకొకరి ద్వారా దాన్ని అనుభవించాల్సి వస్తుంది. అదే పుణ్యం చేస్తే ఆ పుణ్యం మనకి ఒక భోగం రూపంలో మన దగ్గరికి వస్తుంది. ఇలా జన్మ పరంపర తీసుకుంటూ నాకు పుణ్యము వద్దు, పాపం వద్దు భగవంతుడా అనుకుంటామా? పుణ్యము ఏం చెప్తారు? పుణ్యము అంటే బంగారపు సంకెళ్ళు, పాపం అంటే ఇనుప సంకెళ్ళు. కానీ 2 సెలే. ఎప్పుడైతే మనకి భగవంతుడా నాకింక జన్మ పరంపర వద్దు, పాపము వద్దు, పుణ్యము వద్దు అనుకుంటామో అప్పుడు మనము మన కర్తవ్యాన్ని, మన కార్యాలని చేసి ఆ భగవంతుడికే వదిలేస్తాం మాస్టర్స్. మనము దేన్ని తీసుకోము. కానీ అప్పుడు మనం మాత్రం అన్ని మంచి పనులే చేస్తూ ఉంటాము. ఎప్పుడైతే మనకి జ్ఞాన నేత్రం అనేది తెరుచుకుంటుందో అప్పుడు మనము చేసే పనులన్నీ కూడా మంచి పనులే అయి ఉంటాయి. ఎప్పుడైతే మనం మంచి పనులు చేస్తామో
దాని నుంచి వచ్చే ఫలితాన్ని కూడా ఆశించము. ఏమనుకుంటాం మనము? నాకు పుణ్య సంఖ్యలు వద్దు, పాపపు సంఖ్యలు వద్దు అనుకుంటాం కదా! పుణ్య సంఖ్యలు కూడా వద్దు అనుకుంటే మనము దాన్ని ఆ భగవంతుడికే వదిలేస్తాం కాబట్టి మనకి అక్కడ సంఖ్యలు ఏర్పడవు. ఆ వచ్చే భోగాన్ని మనం తీసుకునే అవసరం లేదు. ఎప్పుడైతే మనం జ్ఞానాన్ని తెచ్చుకుని ఇలా మనము ఇన్ని జన్మలుగా చేసింది తప్పు. కర్మల్ని మనము చేయాలి. ఆ కర్మలు పాప కర్మలు చేసి మనం ఒకళ్ళని బాధ పెట్టాము అంటే అది తప్పు. అలా బాధ పెట్టకూడదు. మనం ఎవరిని కూడా అని ఎప్పుడైతే మనల్ని మనము క్లీన్ చేసుకుంటూ, మనల్ని మనం క్లెన్స్ చేసుకుంటూ ఎందులోనూ ఉండకుండా ఉంటామో అప్పుడు మనకింకా ఈ జన్మ పరంపర పూర్తవుతుంది. ఎప్పుడైతే మనకి మన జన్మ పరంపర పూర్తవుతుందో అప్పుడు మనకి మోక్షం ఇవ్వబడుతుంది. అదే మనకి భూమి మీద మోక్షం ఇవ్వబడుతుంది అంటే ఎప్పుడైతే మనము పనులను చేస్తామో, పనుల్ని మాత్రమే చేస్తామో, దాని ఫలితాన్ని ఆశించకుండా అది భగవంతుడికి ఇచ్చేస్తామో, కేవలం ఇది చేయడం మాత్రమే నా పని. దీని ద్వారా వచ్చే ఏది కూడా నాకు సంబంధం లేదు. ఇప్పుడు నా చేతిలో ఇది ఉంది. కాబట్టి ఇది మాత్రమే చేస్తున్నాను అనుకుంటూ చేస్తామో, అప్పుడు మనం మోక్షంలో ఉన్నట్టే మాస్టర్స్. ఎందుకంటే మనము ఏది ఆశించట్లేదు. ఆశించి చెయ్యట్లేదు. మనం ఏది ఆశించి చేయనప్పుడు మనము దాని యందు మనము పట్టుకొని ఉండం కాబట్టి దానిని, అది మనకి అంటుకోదు. అది భగవంతుడికి ఇచ్చివేయబడుతుంది. చూడండి చెప్తారు గదా! మనకి కీర్తి ఎప్పుడు కూడా భగవంతుడికి ఇచ్చివేయబడుతుందంట. అలాగా ఎవ్వరు ఏది సంపాదించినా కూడా దాని కర్తృత్వాన్ని మన మీద ఉంచుకోనప్పుడు అది భగవంతుడికి ఇచ్చివేయబడుతుంది. అప్పుడే మనము మోక్షంలో ఉన్నట్టన్నమాట. దేనిని ఆశించకుండా చేయాలి అనేది మనము నేర్చుకోవాలి. ఎప్పుడైతే ఆశించకుండా చేస్తామో అప్పుడు మనము మన జ్ఞాన నేత్రంతో ఉంటాము. జ్ఞానాన్ని తెలుసుకొని ఎప్పుడైతే మనము ఉంటామో ఆ చరిత్ర మనది సచ్చరిత్ర అవుతుంది. అది మనకి ఒక దివ్య జీవితాన్ని ఇస్తుంది అని చెప్తున్నారు. అయితే తర్వాత శ్లోకం ఏంటో చూద్దాం. ఈనాటి పుణ్యము నరజన్మమెప్పుడు కీర్తించినది నీకు మనసా, ఈ భవ్య జీవితము సంపూర్తి కానప్పుడే దైవాన్ని చేరుకో మనసా. ఎంత పుణ్యం చేసామో, ఎంతో పుణ్యం చేస్తే గాని మనిషి జన్మ రాదంట అని చెప్తూ ఉంటారు కదా. అయితే మనము ఎన్నో జన్మల నుంచి కూడా చూడండి కొన్ని సంవత్సరాలు మనము వృక్ష జాతిలో, కొన్ని సంవత్సరాలు జన్మలు కొన్ని శిలా జాతిలో, ఆ తర్వాత కొన్ని వృక్ష జాతిలో అలా అన్నిటిని దాటుకొని ఇప్పుడు నరజన్మంకి వస్తామంట. మరి నరజన్మకి వచ్చిన మనము ఏం చేస్తాము అంటే మనకి భగవంతుడు ఏది చేసినా కూడా తర్వాత అనుభవం అగ్ని తీసుకోవాలి కాబట్టి భగవంతుడు అందులో చేయి పెట్టడు. భగవంతుడు మనం చేసే కర్మల్లో చేయి పెట్టడు. కానీ మనము ఏ కర్మని చేసినా దానికి తగ్గ ఫలితాన్ని మాత్రం తీసుకోవాలని మాత్రము చెప్తాడు. అది ఒక విశ్వ నియమం కాబట్టి మనం ఏది చేస్తామో అదే మనకి తిరిగి వస్తుంది. ఈ ఈ నరజన్మము ఎంతో పుణ్యం చేసుకుంటే రాదు. పుణ్యం చేసుకుంటే కానీ రాదు. ఈ భవ్య జీవితాన్ని మనము కంప్లీట్ అవ్వక ముందే అసలు ఎందుకు జన్మ తీసుకుంటున్నాము, ఎందుకు జన్మ తీసుకోవాలి, తీసుకున్న తర్వాత ఈ ప్రాపంచిక జీవితంలో ఎందుకు పడిపోవాలి, అసలు ఈ భగవంతుడు మనల్ని జ్ఞానం తెలుసుకోవడానికి పుట్టించిన వాడైతే ఈ మాయలో ఎందుకు పడిస్తాడు, అసలు మాయలో ఎందుకు పడిపోవాలి మనం చూడండి. మాయలో ఎందుకు పడిపోవాలంటే ఎప్పుడైతే మనము అనుభవ జ్ఞానాన్ని తీసుకోవాలని వచ్చామో మనకి గత జన్మ స్మృతులు ఉంటే మనం ఆ అనుభవాన్ని పొందగలం చెప్పండి? పొందలేము కదా. అనుభవాన్ని పొందాలి అంటే మనము కొత్తగా ఉన్నప్పుడే, అంటే అనుభవాన్ని పొందాలి అంటే గత జన్మ స్మృతి లేకపోతేనే మనము దాన్ని మళ్ళీ తీసుకుంటాం. లేకపోతే మనము ఆ గత జన్మ స్మృతులన్నీ ఉంటే ఇప్పుడు ఈ జీవితాన్ని అంత ఇదిగా గడపగలమా చూడండి. కొంతమందికి గత జన్మలో అమ్మగా, గత జన్మలో అత్తగారిగా ఉన్న వాళ్ళు ఇప్పుడు కోడలిగా రావచ్చు. ఇంకొకరికి గత జన్మలో భర్తగా ఉన్నవారు ఇప్పుడు కొడుకుగా రావచ్చు.
అలా మన బంధాలు మనకి మారిపోతాయి కదా! అది గత జన్మ స్మృతులు ఇప్పుడు ఉన్నాయనుకోండి మనము వాటిని తీసుకోగలుగుతామా? మనం ప్రశాంతంగా దీన్ని ముందుకు తీసుకెళ్ళి నడవగలుగుతామా? లేదు కదా! అందుకే భగవంతుడు మాయని సృష్టిస్తాడు. మాయని సృష్టించి అందులోంచి మనల్ని తీసుకోమంటాడు. కాబట్టి మనము ఈ జీవితం కంప్లీట్ అవ్వకముందే, ఈ జన్మ పూర్తవ్వకముందే ఎందుకు పుట్టాము? ఇన్ని జన్మలుగా పుడుతూ చస్తూ వస్తున్నాం. అసలెందుకు పుట్టాలి? ఎందుకు చావాలి? అనే విషయాలు మనం తెలుసుకుంటూ, దైవాన్ని తెలుసుకోవాలి అని చెప్పి చెప్తున్నారు. దీనికి సంబంధించిన మనం ఒక చక్కటి కథ చెప్పుకుందాం. ఒక ఊర్లో ఒక రైతుకి ఇద్దరు కొడుకులుంటారనమాట. ఇద్దరు కొడుకుల్లో ఆహ్, రాజేష్ ఇంకా సురేష్ అని ఇద్దరుంటారట. రాజేష్ చాలా మంచివాడు. సురేష్ చాలా దురుసుగా ప్రవర్తిస్తూ ఉంటాడనమాట. సురేష్ ఏం చేస్తాడంటే అతనికి చాలా దురుసుగా ప్రవర్తిస్తూ ఎప్పుడూ దేని పట్ల కూడా అతనికి జాలి అనేది కానీ ఏముండదనమాట. చాలా మొరటుగా ఉంటాడనమాట. కానీ రాజేష్ ఏం చేస్తాడు ఊరికే ఉన్నంతలో పక్షులకి దానా వేయడం కానీ, లేకపోతే ముసలి వాళ్ళకి సేవ చేసుకోవడం కానీ, ఉన్న వాళ్ళకి తనకున్నంతలో పెట్టడం కానీ, అలా అందరి దగ్గర మంచి పేరు సంపాదించుకుంటాడన్నమాట. కానీ సురేష్ మాత్రము అసలు మంచి పనులేమి చేయడు కదా! తను రోజు పొలం దగ్గర పశువుల్ని తోలుకెళ్ళేటప్పుడు వాటిని చాలా దారుణంగా కొడుతూ ఉంటాడన్నమాట. అయితే ఒకరోజు ఏమవుతది, అలా పొలానికి వెళ్తూ ఆవుల్ని మేపుకొని వెళ్తూ ఉంటే దూడ ఏం చేస్తదంటే ఆవు దగ్గర పాలు తాగేస్తదన్నమాట. నువ్వు పాలన్నీ తాగేస్తావా? ఆగు నీ పని చెప్తాను అని ఒక కర్ర తీసుకొని గట్టిగా కొడతాడన్నమాట. ఆ గట్టిగా కొట్టేసరికి పాపం ఆ దెబ్బని తట్టుకోలేక ఆ దూడ అక్కడే చనిపోతదన్నమాట. చనిపోయిన దూడను చూసి ఆవు ఎంతగానో ఏడుస్తది. ఆవు ఏడుస్తుంటే అసలేం పట్టించుకోడనమాట సురేష్. అలా వెళ్ళిపోతాడు. కొన్ని రోజుల తర్వాత ఏమవుతది పొలం దగ్గర అక్కడికి దగ్గరలో కొన్ని కొంగల గుంపులొస్తాయన్నమాట. ఆ కొంగల గుంపుల్ని చూసి అక్కడికి వెళ్లి ఒక కొంగను తెచ్చుకొని దాన్ని చంపేసి తినేస్తాడన్నమాట. వండుకొని తినేస్తాడు. తినేస్తే అప్పుడు అవి ఉంటాయి కదా! మిగతా కొంగలు దాని తల్లి కొంగ అవి చాలా బాధపడతాయన్నమాట. కానీ అసలు దానినేమి పట్టించుకోడు సురేష్. కొన్ని రోజులు గడిచిన తర్వాత ఏమవుతది, వాళ్ళ అన్నదమ్ములిద్దరికీ పెళ్లయిపోతదన్నమాట. పెళ్లయిన తర్వాత రాజేష్‌కి చక్కగా పిల్లలు పుడతారు. కానీ సురేష్‌కి పిల్లలు పుట్టరన్నమాట. పిల్లలు పుట్టకపోతే ఒకరోజు కూర్చొని ఆలోచించుకుంటాడు. నాకెందుకో పిల్లలు పుట్టట్లేదు. బహుశా నేను చేసిన పాపకర్మలేనేమో! అందుకే నాకు సంతానం ఇవ్వట్లేమో భగవంతుడు అని ఇంకా ఇలా కాదు నేను మంచి పనులు చేయాలి అనుకుని వాళ్ళ భార్యకి చెప్తాడనమాట. రేపటి నుంచి నువ్వు నాకు ఆహారం తీసుకొస్తావు కదా! నువ్వు ఆహారం తీసుకొచ్చే దానిలో ఇద్దరికి సరిపడా ఆహారం తీసుకురా అంటే, ఎందుకండి ఇద్దరికెందుకు అని అడుగుతదనమాట. ఇద్దరికి సరిపడా తీసుకురా రేపటి నుంచి నేను సగం తిని మిగతా సగము పక్షులకి వేస్తాను అని అంటాడనమాట. సరే అని చెప్పి ఆరంచి ఆమె ఇద్దరికి సరిపడా ఆహారాన్ని తీసుకెళ్తూ ఉంటది. అలాగా ఏం చేస్తాడు, అక్కడుండే పక్షులకి ఆహారం వేయడము, తను తెచ్చుకున్న నీళ్ళల్లో కొన్ని నీళ్లు తాగి మిగతావి దాహంగా ఉన్న వాళ్ళకి పోయడము, అట్లాంటి పనులు చేస్తూ ఉంటాడనమాట. ఒకరోజు ఒక కుక్క పొదలోకి వెళ్ళడం చూస్తూ ఉంటాడు. ఈ మధ్య ఈ కుక్కని గమనిస్తున్నాను. ఈ పొదలోకి వెళ్తుంది ఎందుకు అని అక్కడ వెళ్లి చూస్తే అతనికి ఆ కుక్క పిల్లల్ని పెట్టడం చూస్తాడనమాట. ఓహో! ఈ కుక్క పిల్లల్ని పెట్టిందా? ఈ పిల్లల్ని మనము జాగ్రత్తగా సాకుదాము. చిన్న పిల్లలు ఇవి జాగ్రత్తగా చూడాలి. వీటికి నీళ్లు లేవు. నీళ్లు ఎలాగా అని చెప్పేసి ఒక చిన్న బావి తవ్వుదామని చెప్పి తవ్వడం మొదలుపెడతాడట. అలా తవ్వగా కొన్ని రోజులకి ఆ బావి కంప్లీట్ అవుతుంది. నీళ్లొస్తాయన్నమాట. నీళ్ళొచ్చిన తర్వాత ఆ నీళ్ళని ఆ కుక్క పిల్లలకి పెడుతూ అలాగా తను ఇంకా పక్షులకి నీళ్లు పెట్టడము, ఆ వచ్చిన ఆహారాన్ని కుక్క పిల్లలకి పెట్టడము, ఇట్లా ఈ పనులు చేస్తూ ఉంటే భగవంతుడు చూసి అనుకుంటాడు, అరే! ఇప్పుడు వాడికున్న స్వార్థాన్ని ఇంకా దురుసుతనాన్ని వదిలేసుకొని సేవ చేసుకుంటున్నాడు. ఆహ్, పశువుల్ని వాటిని కూడా చక్కగా చూసుకుంటున్నాడు. ఇదివరకులా కాదు. అది మంచి పనులు చేసినప్పుడు
పుణ్యం ఇవ్వకపోతే, భగవంతుడు గుర్తించకపోతే పిల్లల్ని ఇంకెవరు చూసుకుంటారు అని భగవంతుడికి జాలి కలిగి ఒక సాధువు రూపంలో అతని దగ్గరికి వెళ్తాడనమాట. సాధువుని చూడంగానే సురేషు సాధువు గారు మీరెంతో దూరం నుంచి వచ్చినట్టున్నారు, మంచినీళ్ళు తాగుతారా అని మంచినీళ్ళు ఇస్తాడనమాట. అవును నాయనా, ఇక్కడ నువ్వు ఏం చేస్తూ ఉంటావంటే, ఇది నా పొలము, ఇక్కడ నేను నా పొలం చూసుకుంటూ ఇక్కడ ఉంటాను. ఇలాగా పశువులు, పక్షులు ఏమన్నా వస్తే వాటికి ఆహారం వేస్తూ ఉంటాను అని చెప్పి చెప్తాడనమాట. ఈలోపు తన భార్య రావడం చూస్తాడు సురేష్. చూసి సాధువు గారు మీరు ఎంత దూరం నుంచి వచ్చారు కదా, కొంచెం భోజనం చేసి వెళ్ళండి అంటే, ఆ పాపపు పని నేను చేయలేను అంటాడు. ఇందులో పాపం ఏముంది అని చెప్పేసి సాధువుని అడుగుతాడనమాట. అడిగితే, లేదు నాయన, నీ భార్య నీకొక్కడికి ఆహారం తీసుకొస్తుంది కదా, మరి నీ ఆహారాన్ని నేను తినడం పాపమే కదా అంటే, లేదు నా భార్య ఇద్దరికి సరిపడా ఆహారం తీసుకొస్తుంది, మీరు తినొచ్చు అంటే, సరే అయితే నువ్వు పెట్టే ఆహారం నేను తీసుకొని వెళ్తాను అని చెప్పేసి భోజనం చేస్తాడనమాట. భోజనం చేస్తూ అంటాడు, రోజు నీ భార్య ఇక్కడికి వస్తుంది కదా, పరీక్షిస్తాడనమాట. ఆ రోజు నీ భార్య ఇక్కడ దాకా రావడం ఎందుకు, నువ్వే ఇంటికి వెళ్ళొచ్చు కదా అంటాడు. మీ ఇంటి దగ్గర పిల్లలు ఉంటే వాళ్ళొక్కల్ని వదిలేసి తను ఎలా వస్తుంది అని చెప్పేసి అంటాడనమాట. అప్పుడు ఆమె చెప్తది, మహానుభావ సంతానం లేదు కాబట్టి మేము సంతానం కోసం ఎంతో ఎదురు చూస్తున్నాము, కానీ మాకు సంతానం లేదు అని చెప్పేసి చెప్తారనమాట. చెప్తే సాధు అంటాడు, సరే అయితే నేను మీకు సంతాన అనుగ్రహాన్ని ఇస్తాను, మీకు సంతానం పుట్టిన తర్వాత వెంటనే మీరు నాకు దగ్గరికి తీసుకురండి అంటే, మీరు సాధువులు కదా, ఒక దగ్గర ఉండరు కదా, మరి మిమ్మల్ని ఎక్కడని పట్టుకోవాలి మేము అని చెప్పేసి అడుగుతారు అన్నమాట. అడిగితే సాధు సురేష్ అడుగుతాడు. అప్పుడు సాధు అంటాడు, మీరు మీకు సంతానం కలిగిన వెంటనే కరెక్ట్ గా ఇక్కడికే రండి, వస్తే నేను మీకు అప్పుడు ఇక్కడ కనిపిస్తాను, నేను ఏది చెప్తే అది చెయ్యాలి అంటే సర్చ్ చేస్తాము అని ఒప్పుకుంటారనమాట. ఒప్పుకొని అలా కొన్ని నెలలు అయిన తర్వాత వాళ్ళకి ఒక బాబు పుడతాడు. బాబు పుట్టంగానే సురేష్ బాబుని తీసుకుని కరెక్ట్ గా ఆ ప్లేస్ కి వెళ్తాడనమాట. ఎక్కడైతే సాధువు కనిపించాడో వాళ్ళకి ఆ ప్లేస్ దగ్గరికి వెళ్ళంగానే సాధువు ఉంటాడు అక్కడ. ఉంటే వాళ్ళు నిజంగా ఈ సాధువు ఇక్కడే ఉన్నాడు, మనకి మాట ఇచ్చిన ప్రకారము అని చెప్పేసి అనుకొని ఆ సాధువుకి ఇదిగోండి సాధువు గారు, మాకు బాబు పుట్టాడు అని చెప్పేసి తీసుకెళ్లి ఇస్తాడనమాట. ఇస్తే నువ్వేం చేస్తావంటే, ఈ బాబుని ఇంకెక్కువ గంటలు గడవక ముందే ఈ బాబుని తీసుకెళ్లి నువ్వు మీ ఇంటిలో ఒక పక్క స్థలంలో ఈ బాబుని చంపేసి అక్కడ పూజ చేసేయ్ అని చెప్తాడనమాట. సరే నాకు మీ మీద నమ్మకం ఉంది, మీరు ఏది చెప్తే అదే చేస్తానని ఆ బాబుని తీసుకెళ్లి అక్కడ పూజ చేస్తాడు. మళ్ళీ కొన్నాళ్ల తర్వాత మళ్ళీ నీకు ఒక బాబు పుడతాడు, అప్పుడు కూడా నీ సంతానాన్ని నా దగ్గరికి తీసుకురా, నేనే పేరు పెడతాను అని చెప్తాడనమాట. సరే అని ఇంకొక 9 నెలలకి మళ్ళీ ఇంకొక సంవత్సరానికి ఆమెకి ఒక బాబు పుడతాడు మళ్ళీ రెండోసారి కూడా. బాబుని తీసుకుని వెళ్తాడనమాట సురేష్. వెళ్ళి అక్కడ సాధువు దగ్గర తీసుకెళ్లి, ఇదిగోండి సాధువు గారు, మా బాబుకి పేరు పెట్టడం కాదు, నేను చెప్పింది చేస్తావా అంటాడు. ఏది చెప్తే అదే చేయను, నాకు మీ మీద నమ్మకం ఉంది, మీ అనుగ్రహం పిల్లలు పుట్టారు కాబట్టి మీరు చెప్తే అదే చేస్తాను అని చెప్పేసి బాబుని తీసుకెళ్ళి ఆయన దగ్గర పెట్టగానే ఈ బాబుని తీసుకెళ్ళి ఇంకొక అతను ఇంకేమి అనుకోకుండా సాధువు చెప్పింది అట్లా చేసిన తర్వాత అప్పుడు అతను చెప్తాడు, నీకు ఇంకొక సంతానం కలుగుతుంది, ఆ సంతానాన్ని తీసుకున్నప్పుడు పేరు పెడతానని చెప్తాడు. అలా ఇంకొక సంతానం గడిచిన తర్వాత ఇంకొకసారి బాబు పుడితే ఆ బాబుని ఈసారి ఏం చేస్తానంటే, నీకు కలిగిన తర్వాత నువ్వు ఏం చెప్పి ఇస్తావా అని అంటాడు. స్వామీజీ మీరు చెప్పే చేశాను, నేను ఇప్పుడు కూడా మీరు ఏది చెప్తే అదే చేస్తాను అంటాడు. సరే అయితే మళ్ళీ ఒక సంవత్సరానికి ఇంకొక బాబు పుడతాడు. అప్పుడు నువ్వు ఆ బాబుని మధ్యలో వస్తున్నాను చెప్పి ఇంట్లో పడుకోబెట్టి తలుపులు వేసేసి భార్య దూరంగా వచ్చేసి
తలుపులకి తాళం వేసేసి నువ్వు నీలో దూరంగా నుంచోవాలి అని చెప్తారన్నమాట. చెప్పిన తర్వాత అలాగే ఒక సంవత్సరం తర్వాత మళ్ళీ మూడోసారి బావి కొడతాడు. తర్వాత ఏం చేస్తారంటే ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు వీడికి ఏదో జరిగినట్టుగా పుట్టిన పిల్లల్ని చంపేస్తున్నారు. నిన్న కూడా వీడికి ఒక బాబు ఎవరో కూడా ఒక చిన్న పాప బాబు చంపేస్తాడేమో, ఆ పాప అని మాట్లాడుకుంటారు. మాట్లాడుకుని సూర్యుని అడుగుతారు, ఇప్పుడు ఈ పాపం కూడా చంపేస్తారు అంటే నాకు సాధువు చెప్పారు, ఆ సాధువు చెప్పిన ప్రకారం చేస్తున్నాను అని చెప్పి చెప్తాడు అనమాట. అయితే నాడు ఇప్పుడు ఏం చేస్తాము, ఏం చూస్తాము, అనుకుని సురేష్ వెళ్తాడు అనమాట. సురేష్ వెళ్ళిన తర్వాత ఆ గదిలో పడుకోబెట్టి తాళం వేసి తన భార్య బయట కూర్చుంటారనమాట. కూర్చున్న తర్వాత నేను నా భార్య ఇక్కడ లేదు, సాధు చెప్పిన దాని ప్రకారం కొంచెం దూరంగా వెళ్ళించుకోండి అని ఇచ్చేస్తాడు. అప్పుడు ఏం జరుగుతుందంటే ఇప్పుడు ఆలు ఫస్ట్ బాబు ఇంటికి కుమారుడు, ఈ నేను పెద్ద కుమారుడిగా రావాలి, కానీ అయితే నేను వీళ్ళ అబ్బాయి కాదు. మేడం వాయిస్ ఉందా? ఇప్పుడు ఓకేనా? అమూల్య వాయిస్ వినిపిస్తుందా? డిస్టర్బెన్స్ వస్తుందిరా. ఇప్పుడు ఓకేనా? ఓకే మేడం, కంటిన్యూ చేయండి. ఓకే. అయితే ఎప్పుడైతే బాబుకి స్నానం లేదంటే వీడియో చేపించి ఆపేయండి మేడం. వీడియో ఆపేయండి, కొంచెం బ్రేక్ అవుతుంది. బ్రేకే వస్తుంది వీడియో ఆపేనా? సరే. ఇప్పుడు ఓకేనా మేడం? ఇప్పుడు ఓకే మేడం. సరే. ఓకే. అయితే ఎప్పుడైతే బాబుకి స్నానం చేపించి వాళ్ళు పడుకోబెట్టిన తర్వాత ఆ ఆత్మలు మాట్లాడుకోవడం స్టార్ట్ చేస్తాయి అన్నమాట. ఫస్ట్ పాతి పెట్టేసిన బాబు ఆత్మ మాట్లాడుతుంది. నేను ఈ ఇంటికి పెద్ద కుమారుణ్ణి, ఈ పెద్ద కుమారుడిగా రావాల్సింది. అయితే కానీ వీళ్ళకి నేను కర్మరుణంగా వచ్చిన వాడిని కాదు, వీళ్ళకి నేను శత్రువుని. ఎందుకు అంటే ఈ మూర్ఖుడు ఏం చేస్తాడంటే నన్ను ఆవుగా దూడగా ఉన్న నన్ను ఈ మూర్ఖుడు నన్ను ఎంతో దారుణంగా కొట్టి చంపేశాడు. నా కన్నతల్లి ఏడుస్తున్నా కూడా అతను ఏమాత్రం పట్టించుకోలేదు. కాబట్టి ఇతనికి నేను శత్రువులాగా పుట్టాను. శత్రువులాగా పుట్టి 5 సంవత్సరాల తర్వాత నేను చనిపోతాను. నేను చనిపోతే
అసలు ఆ బాధ ఎంత దారుణంగా ఉంటుంది. 5 సంవత్సరాలప్పుడు చనిపోతే తల్లిదండ్రులు ఎంత బాధపడతారు అనే వేదనని ఇవ్వడానికి మాత్రమే నేను ఇతనికి ఆహ్, కొడుకుగా పుట్టాను అని చెప్పేసి చెప్తాడనమాట. కానీ ఇతను చేసిన మంచి పనులు ఎంతో దయగా ఉంటాడు. ఇప్పుడతను మారిపోయాడు. ఎంతో దయగా ఉంటున్నాడు. జీవుల పట్ల ఎంతో దయ చూపిస్తాడు. ఎంతో దయతో వాటిని ఈ సాకుతున్నాడు కాబట్టి భగవంతుడు ఆ కర్మ ఇతనికి తీసేసి నన్ను ఇక్కడ ఆ కర్మని తీసేశాడు. అతనికి ఉన్న దయ పట్ల జంతువుల పట్ల ఉన్న అతనికి ఆ దయని చూసి నాకు అతని మీద కోపం పోయింది. అందుకే నేను ఇక్కడ అతను నన్నిక్కడ పాతిపెట్టేశాడు. అతని దగ్గర నుంచి నేనింకా విముక్తయ్యి బయటకొచ్చేసాను అని ఫస్ట్ ఆత్మ మాట్లాడుతదనమాట. సెకండ్ ఆత్మ అంటది, నేను కూడా ఇతనికి ఎదిగిన కొడుకు 18 సంవత్సరాల వయస్సు వరకు ఇతని దగ్గర నేను పెరిగి, 18 సంవత్సరాల తర్వాత చనిపోవాల్సిన నేను ఎదిగిన కొడుకు తల్లిదండ్రుల చేతిలో చనిపోతే ఎంతటి బాధ ఉంటదో, ఆ బాధని ఇతనికి చూపిచ్చడానికి నేను వచ్చాను ఇతనికి కొడుకు రూపంలో. ఎందుకంటే ఇతను నన్ను కొంగగా ఉన్న నన్ను నా తల్లిదండ్రుల నుంచి లాక్కొని వచ్చి చంపుకొని తినేశాడు. నేను చనిపోయానని నా తల్లిదండ్రులు ఎంతో బాధపడి ఏడ్చి వాళ్ళు కూడా చనిపోయారు. ఆ బాధ ఏంటో ఇతనికి తెలియాలనే నేను ఇతనికి కొడుకుగా పుట్టాను తప్ప వీళ్ళకి నాకు రుణమేమీ లేదు అని చెప్పేసి సెకండ్ ఆత్మ అంటదనమాట. మూడో ఆత్మ అంటది, నేనైతే వీళ్ళకి నాకు శత్రుత్వం ఏమీ లేదు కానీ నేను కేవలం కర్మ రుణంతో వీళ్ళకి జన్మించాను. నేను గత జన్మలో ఒక కుక్కని. అయితే నాకు పుట్టిన పిల్లల్ని నన్ను ఎంతో సాకాడితను. చాలా జాగ్రత్తగా ఇతని భార్య రోజు ఆహారం తీసుకొచ్చి సగం ఆహారాన్ని మాకు పెట్టి, సగం ఆహారాన్ని అతను తినేవాడు. కాబట్టి ఆ రుణాన్ని నేను తీర్చుకోవడానికి ఇతనికి కొడుకు రూపంలో వచ్చాను. నా పిల్లలు కూడా ఇతనికి రుణగ్రస్తులే. ఇతనికి మనవడి రూపంలో పుట్టి ఆ రుణాన్ని నా పిల్లలు తీర్చుకుంటారు అని చెప్పేసి మూడో కొడుకు చెప్తాడనమాట. ఈ ఈ కాన్వర్జేషన్ అంతా విన్నా అతని భార్య ఎంతో ఏడుస్తారనమాట. ఏడ్చి వాళ్ళు అప్పుడు తెలుసుకుంటారు. మనము చేసే మంచి పనులు మనకి ఈ విధంగా తిరిగొస్తే, మనం చేసే చెడు కర్మలు మనకి ఏ విధంగా తిరిగొస్తాయి. మనం చేసిన కర్మలే మనకి తిరిగి వస్తాయి తప్ప వేరొకటి రావు. కాబట్టి మనం చేసే పనులు మంచివి చేయాలి అనే దాన్ని వాళ్ళు తెలుసుకుంటారనమాట. చూసారా మాస్టర్స్, ఈ కథలో ఎంత జ్ఞానం ఉందో. ఇది మొత్తం కర్మ సిద్ధాంతాన్ని బట్టే ఉంటది. మనం కూడా చూడండి, మన జీవితంలో మనం పడే కష్టాల్ని మనమే పడుతున్నామని అనుకుంటున్నాం. కానీ కార్యకారణ సంబంధం ఉంటుంది. కార్యకారణ సంబంధంతో మనము అప్పుడు మనం ఇచ్చిన ఆ బాధని మనము ఇప్పుడు తెలుసుకోలేక మనమే బాధపడుతున్నాము. మనకే బాధొచ్చింది అని చెప్పేసి మనం అనుకుంటున్నాం. కానీ నిజానికి మనం ఎంత ఇచ్చి వచ్చామనేది మనకి తెలీదు. కానీ మనకి ఈ సద్గురు మూవ్‌మెంట్ ద్వారా, మనకి వంశీ సార్ ఇచ్చిన ఈ కళల మార్గం ద్వారా మనము మన గత జన్మ కర్మల్ని తెలుసుకుంటున్నాం. తెలుసుకొని ఇప్పుడు మన బాధల్ని మనము ఈజీగా తీసేసుకుంటున్నాం. రాబోయే కర్మల్ని చూసుకుంటున్నాం. గత జన్మ కర్మల్ని చూసుకుంటున్నాం. చూసుకున్న వాటిని ప్రాయశ్చిత్తం చేసుకుంటున్నాం. ప్రక్షాళన చేసుకుంటున్నాం. నిజంగా మనకి అంతటి గురువులు దొరకడం ఎంత అదృష్టమో కదా! మనకి అంతటి జ్ఞానాన్ని ఇస్తున్న వంశీ సార్‌కి, మార్గదర్శకాన్ని ఇస్తున్న హైమా మేడంకి ఎన్నో కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను మాస్టర్స్. నిజంగా ధ్యానంలోకి రాకముందు సంధ్య వేరు, వచ్చిన తర్వాత సంధ్య వేరు. ఇది నేనొక్కదాన్నే అని నేను అనుకోను. అందరికీ ఇలాగే ఉంటుంది. అందరూ కూడా ఈ అనుభవాన్నే వాళ్ళు తెలుసుకుంటూ ఉంటారు. మనము ధ్యానంలోకి రాకముందు ఈ కళల ద్వారా జ్ఞానాన్ని అందుకోక ముందు ఒకలాగా ఉంటాము. అందుకున్న తర్వాత ఒకలాగా ఉంటాము. ఈ కళల ద్వారా జ్ఞానం తెలుసుకోక ముందు మనకి ఏమనిపిస్తుందంటే ధ్యానం చేస్తాము. ధ్యానంలో ఎన్నో అనుభవాలు పొందుతూ ఉంటాం. కానీ మన గత జన్మలో ఉన్న కర్మలు మనకి తెలియవు. మనకి గత జన్మ కర్మలు తెలియవు. మనము ఎంతటి పనులు చేసి ఇలాంటి కర్మల్ని తెచ్చుకున్నామనే విషయాన్ని మనము
గ్రహించలేము. అలాగే మన ఆత్మస్థితిని కూడా మనం తెలుసుకోలేము. మన ధ్యానం చేస్తాము, కాస్మిక్ ఎనర్జీని తీసుకుంటాము, మన ఆరోగ్యాన్ని సరిచేసుకుంటూ ఉంటాము. కానీ మనకి ఏం తెలీదు, మన ఆత్మస్థితి ఏంటో తెలీదు. మన గత జన్మ కర్మల్ని మనము మన సంచితంలో ఎన్నున్నాయో మనకి తెలియవు. మన ప్రారబ్ధంలో ఎన్ని తెచ్చుకున్నామో తెలీదు. ఇవి తెలుసుకోకుండా మనము ఎన్ని పోగేసుకుంటున్నామో కూడా తెలీదు. ఎప్పుడైతే మనము ధ్యానంలోకొస్తామో ఫస్ట్ ఆరోగ్యాన్ని సెట్ చేసుకుంటామో, ఈ కళల ద్వారా జ్ఞానాన్ని తీసుకున్నప్పుడు మనకి అనిపిస్తుంది మనం అనుకున్నంత మంచివాళ్ళమైతే ఏమీ కాదు. నాకే ఎందుకు ఈ కష్టం వచ్చింది అనుకున్నప్పుడు మనం ఏమనుకుంటాం? అమ్మో! నేనెంత మంచిదాన్నో, నాకు ఊహ తెలిసినప్పటి నుంచి ఎవ్వరికీ ఏమీ చేయలేదు నేను అనుకుంటాం. ఎవ్వరికీ ఏమీ చేయకుండా ఇప్పుడు చేయకుండా ఇప్పటిది ఇప్పుడే రాదు కదా! మనము గత జన్మలో ఇచ్చినవే మనకి ఇప్పుడు వస్తున్నాయి. అందుకే చెప్పారు చూడండి, ఇందాకేమన్నారు? భోగాలు ఒక దశలో రోగాలుగా మారుతాయి. కాబట్టి మనము ఇప్పుడు మనకొచ్చే రోగాలకి ఒక దశలో మనము భోగంతో ఉంటూ, ఐశ్వర్యంతో ఉంటూ ఎంత అహంకారంతో ప్రవర్తించామో, ఎంత మదంతో ప్రవర్తించామో, ఎంత జాలి, కరుణ, దయ ఏవీ లేకుండా ఉన్నామో మనకి తెలీదు కదా! కాబట్టి మనము మన ఈ జీవితాన్ని సంపూర్తి కానప్పుడే దైవం ఏంటో తెలుసుకోవాలి. దైవం ఎంత కారుణ్యంతో ఉంటాడో, ఎంత కారుణ్యంతో ఉంటూ మనల్ని దగ్గరుండి చూసుకుంటాడో, మనము ఆ దైవాన్ని చేరుకోవాలి అంటే మనం ఏం చేయాలి? ఎప్పుడూ కూడా మన ముందు ఉన్న వాళ్ళకి, మన చుట్టూ ఉన్న వాళ్ళకి మన వంతు సాయం ఎప్పుడు చేస్తూ ఉండాలి. మనలో ఉండే అసూయని గానీ, కోపాన్ని కానీ, ద్వేషాన్ని కానీ, ఈర్ష్యని కానీ మనము ఒక్కొక్కటిగా తీసుకుంటూ మనము మనల్ని మార్చుకుంటూ, మనల్ని మనం సరిదిద్దుకుంటూ, ఎప్పుడు మనల్ని మనం అవేర్‌నెస్‌తో చూసుకుంటూ ముందుకు వెళ్ళాలి. అయితే తర్వాత శ్లోకం ఏంటో చూద్దాం. చిత్తము ఉన్నచో జీవత్వముదయించు బాధలన్నీయు కలుగు మనసా. చిత్తమేలయముంద జీవుడే శివుడగును మోక్షము చేకూరు మనసా. చూడండి, చిత్తం అంటే మనస్సు. మనస్సు ఉందనుకోండి, మనకేమొస్తాయి? రకరకాల ఆలోచనలు వస్తాయి. రకరకాల ఆలోచనలు ఎప్పుడొస్తాయో మనకి అప్పుడు అన్నీ స్టార్ట్ అవుతాయి అన్నమాట. ఇది కావాలి, అది కావాలి అనే ఆశ, కోరిక, ఇవి తీరకపోతే విసుగు, చికాకు, ఇంకా ఇవి ముదిరిపోతే కక్ష, నాకెందుకు రాలేదు అనే అసూయ, ద్వేషం, ఇవన్నీ స్టార్ట్ అవుతాయి అన్నమాట. అంటే చిత్తం ఎప్పుడైతే ఉదయించిందో అప్పుడు మనకి బాధలు కలుగుతాయి. ఎప్పుడైతే మనం ఈ చిత్తాన్ని లయం చేసామనుకోండి, అంటే మనస్సుని మనం లయం చేస్తే జీవుడే శివుడవుతాడంట. మనం ఏం చేయాలి? చిత్తాన్ని లయం చేయాలి. ఎప్పుడైతే మనం చిత్తాన్ని లయం చేస్తామో అప్పుడు జీవుడు శివుడవుతాడు, మోక్షము వస్తుంది అని చెప్తున్నారు. దీనికి సంబంధించి మనము ఒక చిన్న కథ చెప్పుకుందాం. ఒక ఊర్లో రాఘవయ్య అనే అతను ఉంటాడనమాట. రాఘవయ్య అనే అతను తనకి మామిడి కాయలు అమ్ముకుంటూ, అతనికి ఒక పెద్ద మామిడి చెట్టు ఉంటుంది. ఆ మామిడి చెట్టు కాయలు అమ్ముకుంటూ తన జీవితాన్ని గడుపుతూ ఉంటాడనమాట. తనకు వచ్చిన డబ్బుల్ని నలుగురికి ఎవరైనా సహాయంలో ఉంటే వాళ్ళకి ఇస్తూ ఉంటాడు. అలా ఒకరోజు అతను ఆ వ్యాపారంలో మామిడికాయలు అమ్మేసుకొని ఇంటికి వెళ్తూ ఉంటే ఒక అతను చలికి వణుకుతూ కనిపిస్తాడనమాట. వెంటనే ఒక కంబళి తీసుకొచ్చి అతనికి ఇస్తాడు. అతనికిచ్చి కంబళి కప్పుకోమంటాడు. అలా ఇతను చేసే మంచి పనులకి ఇంట్లో ఎప్పుడు అతని భార్యతో తిట్లు తింటూ ఉంటాడనమాట. ఎప్పుడు ఇంకా అందరి గురించి ఆలోచించి అన్ని అవే పనులు చేసుకుంటూ ఉంటావు, ఇక్కడ పట్టించుకోవు అని చెప్పి తిడుతూ ఉంటదన్నమాట. రాఘవయ్యకి ఒక కొడుకు, ఒక కూతురు ఉంటారనమాట. ఒక రోజు వ్యాపారం అయిపోయాక ఇంటికి వెళ్తూ ఉంటే ఒక పెద్దాయన కనిపిస్తాడు. ఏంటి పెద్దాయన ఈ మధ్య కనిపించట్లేదు అని పలకరిస్తాడనమాట. పలకరించి ఈ మధ్య కనిపించట్లేదే అంటే ఒంట్లో బాగోట్లేదు మా ఆవిడికి అని చెప్తాడనమాట అతను. చెప్తే అయ్యో అదేంటి, మరి నీ కొడుకు రాలేదా అంటే, నా కొడుకు నేనున్న సంగతే మర్చిపోయాడు, మేము ఉన్నామో లేమో కూడా మమ్మల్ని పట్టించుకోడు అంటాడనమాట. వెంటనే తన దగ్గర ఉన్న డబ్బులు తీసి, అయ్యో వెంటనే వైద్యం చేయించు,
నేను కూడా నీ కొడుకు లాంటి వాడినే, అలా అనుకో అని చెప్పేసి అతనికి చెప్తాడనమాట. ఆ డబ్బులు అతని భార్య ఏవో తెమ్మని చెప్పి ఇస్తదనమాట. పొద్దున్న రాత్రి నువ్వు వచ్చేటప్పుడు తీసుకురా అని చెప్పి ఇస్తది. ఇంటికి మామూలుగానే వెళ్తాడు తీసుకెళ్లకుండా. అదేంటి అంటే ఏముంది ఎవరో ఒకరికి దాన ధర్మం చేసి ఉంటాడు అని అంటాడనమాట వాళ్ళ కొడుకు రఘు. అనేసరికి ఆమెకి చాలా కోపం వచ్చి తిట్టేసి వెళ్ళిపోతుంది. కనీసం అతనికి అన్నం పెట్టదనమాట. అప్పుడు వాళ్ళ అమ్మాయి వస్తదనమాట. వాళ్ళ అమ్మాయి కవిత వచ్చి తనకి నాన్న అన్నం తిను, అమ్మ మాటలు పట్టించుకోకు, వాళ్ళెంత అవసరం ఉండి నువ్వు సాయం చేసావో నాన్న, లేకపోతే ఎందుకు చేస్తావు చెయ్యవు కదా అని వాళ్ళ నాన్నకి ఎప్పుడు సపోర్ట్ చేసి మాట్లాడుతుంది అనమాట కవిత. కవిత ఒక ఆవును ఉంటది. ఆ ఆవును పెంచుకుంటూ ఉంటదన్నమాట కవిత. అయితే తన కూతురు మాటలు విని అప్పుడు భోజనం చేస్తాడనమాట. ఇలా నలుగురికి సహాయం చేస్తూ ఉంటాడు రాఘవయ్య. రాఘవయ్యకి ఒక ఫ్రెండ్ ఉంటాడు భిక్షమయ్య అన్నమాట. ఇద్దరూ కలిసి వ్యాపారం ఒకసారి స్టార్ట్ చేస్తారు. కానీ రాఘవయ్య వ్యాపారం ఏమంతా ముందుకు వెళ్ళదు. భిక్షమయ్య ఏమో ఏం చేస్తాడు, బాగా అందరి దగ్గర వడ్డీలు బాగా గుంజుకుని వడ్డీ వ్యాపారం చేస్తూ ఉంటాడనమాట. వడ్డీ వ్యాపారం చేసి బాగా సంపాదిస్తాడు. నువ్వు కూడా నాతో పాటు వచ్చి వడ్డీ వ్యాపారం చేయొచ్చు కదా, ఆ వ్యాపారం నడవక అందులోనే ఉంటూ ఎందుకు బాధపడతావు చెప్పు అంటే, అలా ఏం లేదు, ఇప్పుడు నేను చాలా సంతోషంగా ఉన్నాను అని చెప్పేసి అంటాడనమాట రాఘవయ్య. అన్న తర్వాత కొన్ని రోజులకి ఏమవుతది, అతని కొడుకు రఘు ఏం చేస్తాడంటే, ఈ మా నాన్న ఎప్పుడు ఇంతే అని తిట్టుకుంటూ దేవుడి దగ్గర హుండీలో ఎప్పుడు డబ్బులు వేస్తాడనమాట రాఘవయ్య. ఆ డబ్బుల్ని తీసుకుని తెలియకుండా దొంగతనంగా డబ్బులు తీసుకుని వాళ్ళ ఫ్రెండ్స్ తో రోజంతా తిరిగేసి వాళ్ళ ఒక దగ్గర కూర్చుని టీ తాగుతూ మాట్లాడుకుంటారనమాట. అరే మరి మేము పట్నం వెళ్తున్నాము మళ్ళీ నువ్వు మేము చెప్పకుండా వెళ్ళిపోయాం అనుకుంటావేమో, నువ్వు వస్తున్నావా, మరి నువ్వు వస్తే డబ్బులు చూసుకో అంటే, డబ్బులు ఎలా చూసుకోవాలరా, మా ఇంట్లో పరిస్థితి నీకు తెలుసు కదా, మా నాన్న ఎప్పుడు కూడా అందరికి ఏదో ఒక సాయం చేస్తూ ఉంటాడు, డబ్బులు ఏదో ఒక రకంగా చూడాలి నేను అని చెప్పేసి అంటాడనమాట. కొన్ని రోజులకి ఇలాగా రాఘవయ్య చేసే సహాయాలకి కొన్ని రోజులకి ఏమవుతుందంటే వ్యాపారం నడవదు. ఇంకా ఇల్లు కూడా నడవని పరిస్థితికి వస్తదన్నమాట. సుశీల ఏమో బాగా తిడుతూ ఉంటది. తిడుతూ ఉంటే ఇంకా ఈ అబ్బాయి ఏం చేస్తాడు రఘు, నాకు ఎలాగైనా సరే డబ్బులు కావాలి అని చెప్పేసి ఒక కట్టెలు కొట్టే అతను ఉంటాడు కదా, అతను కలప తయారు చేసుకునే అతని దగ్గరికి వెళ్తాడనమాట. మా పొలంలో ఒక మామిడి చెట్టు ఉంది, ఆ చెట్టుని కొట్టేసి నువ్వు కలప తీసేసుకో, నాకు డబ్బులు ఇవ్వాలి, నువ్వు చేస్తావా అంటే, నువ్వు తలుచుకుంటే చేయంది ఏముంది, చేస్తాను ఖచ్చితంగా అని చెప్పేసి అంటాడనమాట అతను. అని ఎప్పుడు కొట్టేయాలో చెప్పు, కొట్టేస్తాను అని చెప్పేసి అంటాడు. ఇల్లు గడవక ఏం చేస్తది రాఘవయ్య వాళ్ళ భార్య, కవిత దగ్గర ఉండే ఆవును కూడా అమ్మేస్తుంది అనమాట. అమ్మేసి కొన్ని రోజులు ఇల్లు గడుపుతా ఉంటది. ఇల్లు గడుపుతా ఉంటే తర్వాత ఒక రోజు ఈ రఘు ఏం చేస్తాడు, కట్టెలు కొట్టే అతన్ని తీసుకొచ్చి, ఇదిగో ఈ రాత్రికే నువ్వు కొట్టేసి మొత్తం కలప తీసేసుకో అని చెప్పేసి చెప్తాడనమాట. ఆవు నమ్మేసిన ఒక వారం రోజులకి వాళ్ళు ఈ చెట్టు కొట్టేసి కలప తీసేసుకుని వెళ్ళిపోతాడు. అక్కడే కలప తీసుకొని వెళ్ళిపోతే తర్వాత ఈ రాఘవయ్య ఏం చేస్తాడనమాట, వెళ్ళి ఆ పొలం దగ్గర ఉన్న చెట్టును చూస్తాడు. అయ్యో నాకే ఎందుకు ఇలాగా అవుతున్నాయి. అక్కడికి అతను ఏం చేస్తాడంటే, ఒక రోజు వాళ్ళ భార్య ఇంట్లో సరుకులు లేవు అని గొడవ పెడితే ఆ భిక్షమయ్య దగ్గరికి వెళ్ళి ఒక 50,000 అప్పోడు తీసుకుంటాడు అనమాట ఇల్లు గడవడానికి. నేను ఇప్పుడు అప్పు కూడా చేశాను, ఉన్న ఆవు పోయింది, ఇప్పుడు చెట్టు కూడా లేదు, ఎవరో కొట్టేశారు, నాకే ఎందుకు ఇలా జరుగుతుంది అని బాధపడుతూ ఉంటాడు. ఉంటే ఈ లోపు ఒక అతను అటుగా వెళ్ళి అతను వచ్చి, అయ్యో నువ్వేంటి ఇక్కడ ఉన్నావు, మీ ఇంటికి ఎవరో వచ్చారు అని చెప్పేసి చెప్తే, ఎవరు వచ్చారు అంటే అంతా హడావిడిగా ఉంది, ఎవరో వచ్చారు అని చెప్తే వెళ్తాడనమాట ఫాస్ట్ గా. వెళ్ళి అక్కడ ఏముంది అని చూస్తాడు. చూస్తే వాళ్ళ అమ్మాయి కవితను చూసుకోవడానికి ఎవరో వస్తారనమాట పెళ్లి వాళ్ళు. అయితే అతను మేము మీకు కబురు పంపించకుండా సడన్ గా వచ్చాము, మమ్మల్ని క్షమించండి, అయితే మీ అమ్మాయిని ఎక్కడో గుడిలో చూసి మీ అమ్మాయినే పెళ్లి చేసుకుంటానని పట్టుబట్టాడు, ముందు మేము కూడా ఒప్పుకోలేదు, కానీ మీ అమ్మాయిని తెలిసిన తర్వాత వెంటనే వచ్చాము అని చెప్పి అంటారనమాట వాళ్ళు. అప్పటి వరకు ఎప్పుడు వాళ్ళ ఆయన్ని తిట్టే
రాఘవయ్య వాళ్ళ భార్య ఒక్కసారిగా ఆశ్చర్యపోతుందన్నమాట. అంటే ఒక మనిషి పేరుకి ఇంత పలుకుబడి ఉందా? పేరుకే వాళ్ళు అమ్మాయిని చూసుకోవడానికొచ్చారా అని ఆశ్చర్యపోతదామె. ఆశ్చర్యపోతే ఇంతకీ ఆ అబ్బాయేమో డాక్టర్ అంటున్నారు. మరి మీకు తగ్గ నేను కట్నాలని ఇవ్వకపోవచ్చు. నా దగ్గర అంత లేదు అంటే, అయ్యో! మీరసలు ఏమి ఒక్క రూపాయి కట్నం అవసరం లేదు మాకు. కేవలం మీ అంగీకారం కోసం మాత్రమే మేమొచ్చాము. మీరు అంగీకరిస్తే చాలు. మీ అమ్మాయిని తీసుకెళ్ళి పెళ్లి ఖర్చు కూడా మేమే పెట్టుకుంటాము అంటారనమాట. అనేసి వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు అర్థమవుతది. అమ్మో! ఇన్నాళ్ళు అతను ఎంతో సహాయంగా ఉంటూ అందరికీ సహాయపడ్డాడు కదా! అతను భర్త అంత సహాయం చేయబట్టే కదా! ఇవాళ కూతురికి ఇంత మంచి సంబంధం వచ్చింది అని ఆమె తన భర్తను అడుగుతదనమాట. నన్ను క్షమించండి. ఇన్నాళ్ళు మీరెంతో అందరికీ సహాయపడుతుంటే మిమ్మల్ని ఎప్పుడు తిట్టేదాన్ని. నేనెప్పుడు మిమ్మల్ని అర్థం చేసుకోలేదు. నన్ను క్షమించండి అని చెప్పేసి అడుగుతదనమాట. నేనవేమీ పట్టించుకోనులే అంటాడనమాట అతను. అదయిపోయిన తర్వాత ఈలోపు మరి డబ్బులు చెట్టు కొట్టిచ్చేసి డబ్బులు తీసుకున్నాడు కదా రఘు. ఆ డబ్బులతోటి పక్క ఊర్లోకెళ్ళి కళ్ళు తాగుతూ ఉంటాడనమాట ఫ్రెండ్స్ తోటి. కళ్ళు తాగి అక్కడ గొడవ పడుతూ ఉంటాడు. గొడవ పడుతూ ఉంటే అప్పుడు ఒకతను ఒక తాత వస్తాడనమాట అక్కడికొచ్చి. అక్కడంతా గొడవ పడి అన్నీ కళ్ళు కుండలు పగలగొట్టి అట్లా అరుస్తూ, కేకలు పెడుతూ చేస్తూ ఉంటాడు ఆ అబ్బాయి. అలా రఘు అట్లా చేస్తుంటే ఒక తాతొచ్చి అతన్ని తీసుకొస్తాడనమాట. తీసుకొచ్చి అక్కడ గొడవనంతా ఆపి ఎవరు నువ్వు అంటే, "ఈ అబ్బాయి నాకు కావాల్సిన అబ్బాయే" అని చెప్తాడనమాట. అయితే చూడు ఇక్కడ ఎంత గొడవ చేస్తున్నాడో, ఇక్కడ ఇదంతా శుభ్రం నువ్వు చేస్తావా అంటే, "అవును నేను శుభ్రం చేస్తానని" ఆ తాత అక్కడంతా శుభ్రం చేసి రఘుని తీసుకొని వెళ్తూ ఉంటాడు. "మీరు తలుచుకుంటే నన్నక్కడే వదిలేయొచ్చు కదండీ! మీరెందుకు తీసుకొచ్చారు" అంటే, "ఈరోజు నేనిలా ఉన్నానంటే మీ నాన్నే కారణం నాయనా. మీ నాన్న గనక ఆ రోజు డబ్బులిచ్చి ఇవ్వకపోతే నా భార్య ఈరోజు ప్రాణంతో ఉండేది కాదు. మీ నాన్న చేసిన సహాయమే. మీ నాన్న చాలా గొప్పవాడు. మీ నాన్నని నువ్వెప్పుడు తెలుసుకోలేదు" అని చెప్పేసి అంటాడనమాట. అప్పుడు అర్థమవుతది రఘుకి వాళ్ళ నాన్న ఎంత గొప్పవాడో అని. ఈలోపు ఏమవుతది పక్కనే ఉన్నాడు గదా భిక్షమయ్య. భిక్షమయ్య దగ్గరికి ఒకరోజు ఒక పటేలొస్తాడనమాట ఊరు నుంచి. వచ్చి చెప్తాడు, నేను ఈ ఊరికి ఇలా దిగి అడుగుపెట్టి, ఈ ఊర్లో గొప్పవారెవరు అని అడిగితే మీ గురించే మాట్లాడుకున్నారు అందరూ. మీరంత గొప్పవారంట గదా! అని చెప్పేసి వచ్చి ఆ పటేల్ మాట్లాడతాడనమాట. మాట్లాడి ఒక ప్రపోజల్ పెట్టేసి వెళ్తాడనమాట. అప్పుడు భిక్షమయ్య అతనెళ్ళిపోయాక తన భార్యతో అంటాడు, "నువ్వు ఎప్పుడైనా లంక బిందెలు చూసావా?" అని చెప్పేసి అడుగుతాడు. వినడమే కానీ ఎప్పుడు చూడలేదండి నేను అంటే, ఇంకొన్ని రోజుల్లో మన దగ్గరికి లంక బిందెలొస్తున్నాయి అని చెప్పేసి అంటాడనమాట భిక్షపతి. లంకె బిందెలా మన దగ్గరికెలా వస్తాయి అని అడుగుతది. అదే ఇప్పుడొచ్చాడు కదా ఒక వ్యాపారి. అతను ఒక పొలం కొందామనుకుంటున్నాడు. ఆ పొలంలో లంకె బిందెలున్నాయంట. అయితే ఆ పొలం కొనడానికి ఇతనికి డబ్బులు తక్కువయ్యి, ఆ పొలం కొనే యజమానికి ఆ పొలంలో లంకె బిందెలున్నాయని తెలీదంట. ఇప్పుడు ఇతనికి మనము డబ్బు సహాయం చేసి పొలం కొనడానికి సహాయపడితే, ఆ వచ్చిన లంకె బిందెల్లో సగం సగం చేసుకుందాం మనం అని చెప్పేసి మనకి అవకాశం ఇచ్చాడు అని చెప్పేసి అతని దగ్గరున్న డబ్బులు, ఇంకా వాళ్ళ ఆవిడ నగలు అన్నీ కూడా అతనికి డబ్బు రూపంలోకి మార్చి ఆ పటేల్‌కిచ్చి పంపిస్తాడనమాట. పంపిస్తే ఇక్కడేమో రాఘవయ్య ఇంట్లో ఒక్కొక్క విషయం చక్కబడుతూ ఉంటది. ఈలోపు రాఘవయ్య ఏం చేస్తాడు, ఎక్కడైతే మామిడి చెట్టు కొట్టేశారో అదే ప్లేస్‌లో మళ్ళీ ఇంకొక చెట్టు నాటాలి అని చెప్పేసి కవితని తీసుకొని అక్కడికెళ్తాడనమాట. అక్కడికెళ్తే అక్కడ ఆ చెట్టు దగ్గర వేర్లవి తవ్వి చూస్తూ ఉంటే ఏదో శబ్దం వస్తదనమాట. శబ్దం వస్తే ఏంటి అని చూసి అక్కడ మొత్తం తవ్వి బయటికి తీస్తే లంకె బిందెలు దొరుకుతాయి రాఘవయ్యకి. ఈ విషయం ఊర్లో అందరికి తెలిసి రాఘవయ్యకి లంకె బిందెలు దొరికినాయని అందరూ సంతోషపడతారనమాట. అయితే ఈ భిక్షపతి వాళ్ళ భార్య చెప్తది, "రాఘవయ్యకి లంకె బిందెలు దొరికినాయంటండి" అంటే, "అంతకు మించిందే మనకి దొరికిపోతుందిలే. అదేముందిలే" అంటాడనమాట. తర్వాత ఏం జరుగుతది, ఇద్దరు వెతుక్కుంటూ ఆ ఊరికి వచ్చి భిక్షమయ్య దగ్గరకొస్తారనమాట. వచ్చి మీ దగ్గరికి ఇంతకు ముందు ఎవరైనా వచ్చారా అని అడిగితే, అవును ఒకతను వచ్చాడు, పటేల్ వచ్చాడు అని చెప్పేసి అంటాడు భిక్షమయ్య.
అతను పటేల్ కాదు, ఏమీ కాదు, అతను ఒక దొంగ, మీ దగ్గరకు వచ్చాడు, అతను ఇలానే ఉన్నాడా అని చెప్పేసి ఫోటో చూపిస్తే అవును ఇలానే ఉన్నాడు అంటే, మరి అసలు అతను ఏంటో ఏమో తెలుసుకోకుండా మీరు అతనికి డబ్బులు ఎలా ఇచ్చారు అని చెప్పేసి పోలీసులు అడుగుతారనమాట. అయ్యో అతను అంత నమ్మించి మోసం చేసి మమ్మల్ని డబ్బులు తీసుకొని వెళ్ళిపోయాడండి అని చెప్పి చెప్తారు వాళ్ళు. చెప్తే చూడండి మాస్టర్స్, ఈ కథలో రాఘవయ్య తనకున్న దాంట్లో అందరికి హెల్ప్ చేస్తూ వెళ్తే అతనికి ఏం దొరికింది, లాస్ట్ కి అతని సమస్యలన్నీ పోయి లంకె బిందెలు దొరికినాయి. ఇతను ఏం చేశాడు, భిక్షమయ్య నలుగురిని పీడిస్తూ అప్పటికప్పుడు సుఖం దొరుకుతది కదా, డబ్బులు వస్తున్నాయి, వడ్డీ వడ్డీ డబ్బులు వస్తున్నాయి, హాయిగా వెళ్ళిపోయింది జీవితం. కానీ ఒక్కసారిగా పోయినాయి. తను ఏదైతే మోసంతో అందరి దగ్గర వడ్డీలు వసూలు చేశాడో అదే మోసంతో అతని దగ్గర డబ్బులు పోయినాయి. ఈ కథలో మనకి ఏం నీతి దొరుకుతుంది, మనము ఏది ఇస్తే అదే వస్తుంది. అది చెప్తారు కదా మనకి, మన వాస్తవానికి మనమే కారణం. ఈ వాస్తవం మనది ఇప్పుడు ఇలా ఉంది అంటే ఈ వాస్తవానికి మనమే దారులం. కాబట్టి మనము ఈ వాస్తవాన్ని క్రియేట్ చేసుకున్నాము. మన వాస్తవానికి మనమే కారణం అవుతాము. మనం ఏదిస్తే మనకి అదే వస్తుంది అనే జ్ఞానాన్ని మనము ఈ శ్లోకం ద్వారా తెలుసుకోవచ్చు. అయితే తర్వాత శ్లోకం ఏంటో చూద్దాం. మురికి కొంపగ పేరు పొందిన దేహం వగుదువు మనసా, అతి నిర్మలం పైన ఆత్మయే నీవని దృఢముగా నమ్ముమో మనసా. ఏం చెప్తున్నారు, మనమంట మురికి కొంపగా ఉండే ఈ శరీరంలో ఏముంటది చూడండి, రక్తము మాంసము, ఇదే కదా ఉండేది. ఈ రక్త మాంసాలతో ఉండే ఈ శరీరం నువ్వెలా అవుతావు ఓ మనసా, నువ్వు ఈ శరీరానివి కాదు, అతి నిర్మలంగా ఉండే ఆత్మవే నువ్వు, అది తెలుసుకో అని చెప్తున్నారనమాట. అయితే దీనికి సంబంధించి ఒక చిన్న కథ చెప్పుకుందాం. ఒకసారి శంకరాచార్యుల వారు తన శిష్యులతోటి నడుచుకుంటూ వెళ్తారనమాట. నడుచుకుంటూ వెళ్తుంటే ఆయనకి ఎదురుగా ఒక చండాలుడు అంటారు కదా, అంటే నీచ జాతి అతను, ఒకతను పశువుల్ని పట్టుకొని నడుచుకుంటూ వస్తాడనమాట. నడుచుకుంటూ వస్తుంటే శంకరాచార్య వారు, నువ్వు నా దగ్గరికి రాకు, పక్కకి జరుగు అని అంటారంట. అంటే అతను అడుగుతాడనమాట, మీరు ఎవరిని జరగమంటున్నారు, రక్తము మాంసంతో ఉండే ఈ శరీరాన్ని జరగమంటున్నారా, లేకపోతే ఏది అంటుకొని ఆత్మని జరగమంటున్నారా అని అడుగుతాడంట. అతను అలా అడిగేసరికి ఒక్కసారిగా శంకరాచార్యుల వారు నిర్వేరపోతాడంట. అంటే శరీరంలో ఎప్పుడు మనకి ఈ మాంసము రక్తము ఉండే ఈ శరీరము మలినంగా ఉంటది కదా, మలినంగా ఉండే శరీరాన్ని తప్పుకోమంటున్నారా, లేకపోతే ఆత్మని తప్పుకోమంటున్నారా, అంటే మీరు ఈ శరీరంగా ఉన్న నన్ను చూస్తున్నారా, నాలో ఉన్న ఆత్మని చూస్తున్నారా అని ఇండైరెక్ట్ గా అడిగాడు అతని క్వశ్చన్. చూడండి, నిజంగా సూర్యుడు ఉన్నాడు అనుకోండి, సూర్యకాంతి పడుతుంది, సూర్యకాంతి ఒక గంగా నది మీద పడినా, లేకపోతే మురికి కాలువ మీద పడినా సూర్యుడికి ఏమైనా మురికి అంటుకుంటుందా, లేకపోతే ఉన్న మురికి పోతుందా? అలాంటిది ఉండదు కదా, సూర్యుడుగానే ఉంటాడు కదా. అలాగే ఆత్మ ఏ శరీరంలో ఉన్నా కూడా, అంటే ఒక చండాలుడి శరీరంలో ఉన్నా, శంకరాచార్యులుగా ఉన్న ఆయన శరీరంలో ఉన్న ఆత్మే కదా అని ఈ స్పృహ వచ్చేసరికి శంకరాచార్యుల వారికి అర్థమవుతుందంట. ఏమని అంటే, ఎంతో అద్వైత సిద్ధాంతాన్ని నేను ప్రతిపాదిస్తుంటే ఇతను అద్వైత సిద్ధాంతాన్నే జీవితంగా అతను సాగిస్తున్నాడు అనేది ఆయనకు అర్థమవుతుందంట. తర్వాత ఆ చండాలుడు ఎవరో కాదు, సాక్షాత్తు ఆ పరమశివుడే అని ఆయనకి అర్థమవుతుందంట. చూడండి మాస్టర్స్, ఇందులో ఎంత జ్ఞానం ఉందో ఈ శ్లోకంలో. నిజంగా మనము పైకి చూసే ఈ శరీరం ఎంతో అలంకరించుకుంటాం కదా మన శరీరాన్ని. మనం యంగ్ గా ఉన్నప్పటి నుంచి ఇప్పుడు ముసలి స్టేజ్ వచ్చేంత వరకు కూడా ముసలెంటుకలు వస్తే వాటికి కలర్ వేసుకుంటూ
మేకప్ చేసుకుంటూ ఎంతో మన శరీరాన్ని ఎంతో అందంగా కనిపించాలి మనము అని అనుకుంటూ, అలా అందంగా కనిపించిన వాళ్ళని ఆ శరీరంతో చూస్తూ వాళ్ళు ఎంతో అందంగా ఉన్న వాళ్ళని మంచి వాళ్ళని అనుకుంటూ, లేకపోతే కొంచెము తక్కువగా ఉన్న వాళ్ళని వాళ్ళు తక్కువ అని అనుకుంటూ మనము శరీరాల్ని బట్టి అంచనాలు వేసుకుంటూ మనము వె అలాగా మంచి చెడు అనుకుంటూ వెళ్ళిపోతాం కదా! కానీ నిజానికి అందరిలో ఉండే ఆత్మ ఒక్కటే. మనం చూడాల్సింది ఆత్మని మాత్రమే. ఆత్మని మాత్రమే చూస్తూ అందరిలో ఉన్న ఆత్మ, నాలో ఉన్న ఆత్మ అదే కదా! నన్ నన్ను నేను ఎలా చూసుకుంటానో ఎదుటి వాళ్ళని కూడా నేను అలాగే చూడాలి అనే జ్ఞానం ఈ శ్లోకం ద్వారా అందుతుంది మాస్టర్స్. మరి ఈ శ్లోకంతో ఈ వారం మానస బోధలోని శ్లోకాల్ని మనము జ్ఞాన కోణంలో తెలుసుకున్నాం కదా! మరి ఈ శ్లోకానికి మనము మళ్ళీ వారం తెలుసుకుందాం. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మాట్లాడడానికి ఎన్నో కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సభ్యులందరికీ ఎన్నో కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ వారం ఈ శ్లోకాలతో విరమిస్తున్నాం మాస్టర్. మళ్ళీ శ్లోకాలతో కలుసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్.